అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పర్వసురూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాజయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయే నమః. సీతాదేవీయుతం వీరం సర్వాభరణభూషితం సీతాపతిం హరిం ధ్యాయేద్ అయోధ్యాకాండముత్తమే. తత్ర రాజగుహో నామ రామస్య ఆత్మసమస్సకా నిషాదజాత్యో బలవాన్ స్థపతిశ్చేతి విశ్రుతః. నిన్నటి రోజు రామచంద్ర ప్రభు తండ్రి యొక్క ప్రతిజ్ఞాపాలనని నిలబెట్టడం కోసమై అయోధ్య పట్టణాన్ని విడిచిపెట్టి కోసల దేశం యొక్క పొలిమేరల దగ్గరికి చేరుకున్నాడు. గంగానదీ తీరం దగ్గరికి చేర్చాడండి సుమంత్రుడు. అక్కడే కనిపిస్తున్నటువంటి గార వృక్షము యొక్క ఛాయ యందు ఈరోజు రాత్రి విశ్రమిస్తానని రామచంద్ర ప్రభు చెప్పడంతోనే ఆ రథాన్ని గార వృక్షం దగ్గరికి తీసుకువెళ్ళాడు. రథం నుంచి కిందకి దిగి ఈరోజు రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం లక్ష్మణ, ఈరోజు కూడా నేను ఉపవసిస్తానన్నారు రామచంద్ర ప్రభు. ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నాడు. శృంగభేరిపురం అనేటటువంటి ప్రాంతం అది. గుహుడు అనేటటువంటి నిషాదరాజు రామచంద్ర ప్రభువుకి ప్రాణసకుడు. కోసల దేశంలో ఎప్పుడూ కూడా రామచంద్ర ప్రభు వేట నిమిత్తమై ఆ చుట్టుపక్కల అరణ్యాలలోకి వచ్చినప్పుడల్లా కూడా ఈ నిషాదరాజును కలుస్తూ ఉండేవాడుట ఆయన. అంత స్నేహం ఏర్పడింది వాళ్ళిద్దరికీ. రామచంద్ర ప్రభు వచ్చారు అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. వెంటనే మంత్రి పురోహిత ప్రజలందరినీ కూడా వెంట పెట్టుకుని అర్ఘ్యవాద్యాదులన్నీ కూడా చేతపట్టుకుని భక్ష భోక్ష చోష్య లేష్యములైనటువంటి పదార్థములన్నింటినీ కూడా పట్టుకుని రామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్ళారు. అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవతః సర్వదా వయం పద్భ్యామపి గమాశ్చైవ స్నేహ సందర్శనేన చ. మిత్రమా, నువ్వు కాలి నడకతో ఇంత దూరం అనేటటువంటిది వచ్చి స్నేహ సద్భావాలని చూపించావు. నువ్వు చూపించినటువంటి ఆదర అభిమానములు నాకు చాలా సత్కార్యముల కింద లెక్కన్నారు రామచంద్ర ప్రభు. నీ యందు పూర్తిగా ప్రసన్నుడనయ్యానన్నారు. ఆనందజిగితుడయ్యాడు గుహుడు. ఒక కవంటాడు,
నీకెన్నాళ్లకు నిండు ప్రేమ కలిగెన్. అయ్యా రామచంద్ర, నీకెన్నాళ్లకు నిండు ప్రేమ కలిగెన్, ఈ దేవితో వచ్చినావు. సీతమ్మని వివాహం ఆడిన తర్వాత చాలా కాలం నువ్వు నన్ను కలిసావు వచ్చి, ఎప్పుడూ ఈ అమ్మని తీసుకురాలేదు. ఈసారి ఈ అమ్మతో కలిసి వచ్చావు నువ్వు. ఈ అమ్మతో వచ్చినావు ఈ కాంతారపు నేలకు ఓయి ప్రభువా. ఇందేలా ఈ గార చెట్టుపు వృక్షం కింద కూర్చుంటావేమిటయ్యా వచ్చి? ఇందేలా మా ఇంటికి రావయ్యా, మా ఇంటికి రావయ్యా, మా ఇంటికి రావయ్యా. కాయంబును కోసి ఇచ్చెదను, నీకు కావాలంటే నా శరీరాన్నే కోసి ఇచ్చేస్తానన్నాడు. అంత ప్రేమను చూపించా. కాదుట, నీకస్మద్ గృహాశ్రేణి శయ్యాకంధాదులు బోనమెల్ల సదుపాయంబుల్ గటిగించుజుమి. నీకు కావలసినటువంటి సకల సౌకర్యాలు, భోజనాలు, భక్ష్యాలు, భోజ్యాలు ఏది కావస్తే అది మా ఇంటి యందు సిద్ధంగా చేసి ఉంచుతాను నీకు. మా ఇంటి యందు అడుగుపెట్టు చాలన్నాడు. ఆయన అన్నాడు, లేదు లేవయ్యా, ఇది వరకు వచ్చిన రోజులు వేరు, ఇప్పుడు వచ్చిన సంగతి వేరన్నారు రామచంద్ర ప్రభు. ఎందుకుట అని నన్ను రాముడు కౌగిలించుకుని ఒక్కసారి గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఆ మాట చాలయ్యా, భగవంతుడికి నువ్వేదో తీసుకువెళ్ళి పెట్టే ఇక్కర్లేదు. ఆ ప్రేమ, ఆ నిండు మనస్తత్వంతో కూడుకున్న ఔదార్యం ఉన్నదే, ఆ నిండు మనంబుతో ఇచ్చేటటువంటి గౌరవం ఉన్నదే, సత్కార్యం ఉన్నదే, దానికి ప్రభువు ఆనందిస్తాడు. కౌగిలించుకుని నీదౌ ప్రేమ నేనా ఎరుంగనిది. నీ ప్రేమ ఏమిటో తెలియదా నాకు గుహ? నీదౌ ప్రేమ నేనా ఎరుంగనిది, నేనిప్పుడు మున్న వచ్చినట్లుగా ఇప్పుడు, ఇది వరకు వచ్చినట్లుగా కాదయ్యా, ఇప్పుడు వచ్చింది. తాపసింగను మీ, ఈ తాపసి వృత్తిని ఒక్కసారి చూడమన్నా. రాజలాంఛనాలతో రాలేదు నీ దగ్గరికి, తాపస వృత్తితో వచ్చా. తాపసింగనుమి తాపస వృక్షమీ ఇంగుది. ఈ ఇంగుది వృక్షాన్నే ఎందుకు చేరానంటావా? ఈ ఇంగుది వృక్షం గార వృక్షమే తాపసులందరికీ ఆశ్రయమైనటువంటి వృక్షం. అందుకని దీని దగ్గరికి చేరుకున్నా. తాపస వృక్షమీ ఇంగుది ఇటంగాలూది తిన్, నీవు నాకును కల్పించడి ఎల్ల సేవలును ఈ గుర్రాలకు చేయుమి. నువ్వు నాకు ఇచ్చినట్టే నేను తీసుకున్నట్లే నేను ఆనందిస్తున్నాను నీ యొక్క సేవ కైంకర్యాలకన్నింటికీ కూడా. నువ్వు నాకిచ్చినా మా ప్రభువు యొక్క గుర్రములకిచ్చినా ఒక్కటే. ఎందుకు అంటే ప్రస్తుతం అవి నావి కాదు, మా ప్రభువువి. దశరథ మహారాజు గారి గుర్రాలకి నువ్వు ఈ ఆహారాన్ని కనుక సమర్పిస్తే నేను నాకు సమర్పించినంత ఆనందం అన్నాడు రామచంద్ర. కాబట్టి వాటి పోషణార్థం ఇవ్వవయ్యా, ఏది ఇచ్చినా అన్నారు. నాకు అక్కర్లేదన్నా, తాపస వృత్తిలో ఉన్నానన్నా. ఆ గుర్రాలకి కావలసినటువంటి పచ్చికనంతటినీ కూడా ఏర్పాటు చేయించాడు గుహుడు. చూడండి, తరువాత రామచంద్ర ప్రభు తన వల్కలాలు ఉత్తరీయాన్ని పంచిని తీసి ఉత్తరీయాన్ని కట్టుకున్నారట. కట్టుకుని గంగానదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యోపాసన చేసుకున్నారు. తతశ్చిరోత్తరాసంగ సంధ్యామన్వాస్య పశ్చిమాము జలమేవాదదే బోధ్యం లక్ష్మణేనా హృతం స్వయం. లక్ష్మణుడు స్వయంగా తాను స్నానం చేసి ఒక ఆకుని దొన్నెగా చేసి దాని నిండా నీళ్లు తీసుకొచ్చుకుని రామచంద్ర ప్రభువుకి ఇచ్చాట. దానినే త్రాగారట ఆ రోజు కూడా రామచంద్ర ప్రభు. చూడండి, గుహోపి సహసూతేన సౌమిత్రి మనుభాషయన్ను అన్వజాగ్రత్తతో రామం అప్రమత్తో ధనుర్ధర. ఆ రోజు రాత్రి ఇంగుదీ వృక్షం కింద రామచంద్ర ప్రభు తృణశయ్యని ఏర్పాటు చేసుకుని సీతాదేవితో కలిసి నిద్రిస్తున్నారు. నిద్రిస్తూ ఉంటే
లక్ష్మణుడు, గుహుడు, సుమంత్రుడు ఆ ఇంగుది వృక్షానికి కాస్త దూరంగా వెళ్ళి నిలబడ్డారుట. వాళ్ళల్లో వాళ్లే సంభాషణ చేసుకుంటున్నారు. ఇలా ఉండగా గుహుడు అన్నట్ట లక్ష్మణుడితో, ఏమని, నాయన లక్ష్మణ, ఇయం తాత సుఖాశయ్యా త్వదర్థం ఉపకల్పిత ప్రత్యాశ్వాసీ సాధ్వస్యాం రాజపుత్ర యథాసుఖం. నీకు కూడా చక్కటి శయ్యని ఏర్పాటు చేశాను లక్ష్మణ, నువ్వు కూడా విహరించి ఇప్పటిదాకా కష్టపడ్డావు, హాయిగా వెళ్ళి నిద్రపో. వనవాసులైనటువంటి మాకు ఇక్కడ ఉండేటటువంటి కష్టాలన్నీ మాకు తెలుసు. ఎలాంటి కష్టాలైనా మేము తట్టుకోగలం, కానీ నువ్వు తట్టుకోలేవు. నువ్వు సుఖంగా పెరిగిన వాడివి కాబట్టి కాస్త విశ్రాంతి బడలిక ఉండి ఉంటుంది, విశ్రాంతి తీసుకోమన్నాడు. ఎందుకో చెప్పమంటావా? నేను రాముడి సేవకే అంకితమైనటువంటి వాడిని. గుహుడు చెప్తున్నాడండి ఈ మాట. లక్ష్మణుడు, నహి రామాత్ ప్రియతమో మమాస్తి భువి కశ్చన బ్రవిమ్యేతదహం సత్యం సత్యనేవైచతే శపే. దైవ సాక్షిగా చెప్తున్నానయ్యా లక్ష్మణ, నీకు ఈ లోకంలో నాకు రాముడి కన్నా ప్రీతిపాత్రమైనటువంటి వాడు మరొకడు లేడు. మనకి చాలామంది ఉంటారు ప్రీతిపాత్రమైన వాళ్ళు, సమయం వచ్చినప్పుడు ఎందుకు ఉపయోగపడదు. నీకు ప్రీతి, ప్రేమ, ఆ యొక్క బుద్ధి ఎవరి యందు నిరంతరము కూడా నిలవాలో గుహుడి యొక్క భక్తి చూపిస్తున్నది మనకి. నాకు రాముడి కన్నా ప్రియమైన వాడు మరొకడు లేడన్నాడు. దైవ సాక్షిగా చెప్తానంటున్నాడు, ఇది యథార్థం అంటున్నాడు. అస్య ప్రసాదాద్ అదాశంసే లోకేస్మిన్ సుమహాద్యసః ధర్మావాప్తించ విపులాం అర్ధావాప్తించ కేవలం. ఈ లోకంలో రాముడికి ఒక్కడిని, రాముడి దగ్గర కనుక అనుగ్రహాన్ని పొందగలిగితే ఆయన వల్ల పొందేటటువంటి కీర్తి, ఆయన వల్ల పొందేటటువంటి వైభవం, సంపద శాశ్వతమైనటువంటివి అని చెప్తున్నాడు. ఒక్క రాముణ్ణి కొలు, రామో ద్విర్నభిభాషతే ద్విశరం నాభిసందత్తే. ఒకటే మాట, ఒకటే బాణం, ఏకపత్ని వ్రతనీయ, ఒకటే భార్య. ఇచ్చాడా మాట, మాట మీద నిలబడతాడు స్వామి. ఆయన అనుగ్రహం పొందు చాలు, ఆయన ఇచ్చేటటువంటి కీర్తి శాశ్వతం, అర్థము శాశ్వతం, సంపదలు శాశ్వతం, ఏవైనా శాశ్వతాలే. ఈ లోకంలోనే కాదయ్యా, పైలోకాల్లో కూడా ఆయన అనుగ్రహం వల్ల మనం సుఖించవచ్చన్నాడు. పరమధర్మ ప్రాప్తి కలుగుతుంది మనకి. ఇవన్నీ విన్నాడండి లక్ష్మణుడు. విని లక్ష్మణం స్త్వం తదోవాచ రక్ష్యామాణాం స్త్వయా అనఘ నాత్ర భీతా వయం సర్వే ధర్మమేవానుపశ్యత. ఓ పుణ్యపురుష, పుణ్యాత్ముడివి నువ్వు మమ్మల్ని రక్షిస్తున్నావు, ఈ విషయంలో మాకు ఎలాంటి భయం కూడా లేదు. అలా చూడవయ్యా, ఒక్కసారి మా అన్నగారిని అన్నాడు లక్ష్మణస్వామి. కదం దశరథౌ భూమౌ శయనే సహసితయ. నిరంతరము పట్టుపానుపుల మీద నిద్రిస్తూ చక్కటి సౌందర్యవతులైనటువంటి స్త్రీలు వింధ్యామరులు వీస్తూ ఉంటే, సుఖభోగాలు అనుభవిస్తూ రాజీవనేత్రుడు కమలపత్రములు కలిగినటువంటి శ్యామల వర్ణం కలిగినటువంటి రామచంద్ర ప్రభు దశరథనందనుడైనటువంటి యశస్సు కలిగినటువంటి ఇక్ష్వాకుకుల వర్ధనుడైనటువంటి రామచంద్ర ప్రభు తెల్లవారితే ఏకఛత్రాధిపత్యంగా ఈ భూమండలాన్నంతటినీ కూడా పరిపాలించగలిగేటటువంటి రామచంద్ర ప్రభు తన చేతిని తలగడగా చేసుకుని నిద్రిస్తున్నాడు ఈరోజు కటిక నేల మీద. పక్కన నలుగురు ఎదుట ఎన్నడూ కనిపించనటువంటి సహధర్మచారిణి అయినటువంటి పాతివ్రత్య ధర్మాన్ని అవలంబించేటటువంటి మా వదిన గారు నాకు తల్లితో సమానం. ఆవిడ ఎన్ని కష్టాలు పడవలసి వస్తుందో చూడవయ్యా. వాళ్ళిద్దరూ ఇలా కష్టాలు పడుతూ భూమి మీద నిద్రిస్తూ ఉంటే నాకు నిద్ర ఎక్కడ పడుతుంది గుహ, నువ్వు చెప్పు అడిగా.
ఏన దేవాసురా సర్వే శక్య ప్రసహితుం యుధి. దేవాసురులందరూ కలిసి వచ్చినా సరే ఆయన యొక్క శరాఘాతము ముందు నిలబడడం అనేటటువంటిది ఎవరికి తరము కానటువంటిది. అంత పరాక్రమవంతుడు. ఒరి పరాక్రమం లేదా అనుకుంటే ఆయన తలుచుకున్నాడా ఈ సృష్టినంతటినీ పెంచి పోషించి లయం చేయగలిగేటటువంటి సమర్థుడు. అంత సమర్థుడు కూడా ధర్మానికి కట్టుబడిపోయి అంత పలుకుబడి ఉంది, అంత బలము ఉంది, తాను కావాలనుకుంటే ఏదైనా సాధించగలిగినటువంటి సత్తా ఉంది ఆయనకి. అలాంటి పురుషుడు ధర్మం అనేటటువంటి దానికి కట్టుబడిపోయి తండ్రి గారు చెప్పారని ఈరోజు రాజ్య సంపదనంతటినీ తృణప్రాయంగా విడిచిపెట్టేసి ఈరోజు ఇలాగా కటిక నేల మీద నిద్రిస్తున్నాడు. దానినే ఈ గడ్డి పరకలనే సుఖతల్పంగా చేసుకున్నాడు. యో మంత్ర తపసా లబ్ధో వివిధైశ్చ పరిశ్రమై. దశరథుడు ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు చేస్తే కానీ దైవబలం చేత మేము పుట్టలేదు. అందులోనూ జ్యేష్ఠపుత్రుడైనటువంటి రామచంద్రుడంటే మా యొక్క తండ్రి గారికి అపారమైనటువంటి ప్రేమ. అలాంటి రాముడికి ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడిందన్నాడు. నిజానికి చెప్పాలి అంటే లక్షణాలలో దశరథుడికి అన్నింటిలోనూ కూడా సరైనటువంటి వాడే ఈయన. శ్రీరాముడు అంటే మా ప్రభువుకి, మా తండ్రికి ఎంతో ఇష్టం. ఈ ఎడబాటు వల్ల మా తండ్రి ఎక్కువ కాలం బ్రతకడు గుహ. రాముడు లేకపోతే అయోధ్యలో ఆయన కళ్ళ ముందు ఈయన అరణ్యాలకి వచ్చాడని అయోధ్యలో ఉన్నటువంటి అంతఃపుర స్త్రీలందరూ బోరున విలపిస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ ఎంత కష్టం వచ్చి పడింది అయోధ్యకి. నిజానికి ఒకవేళ రాజుగారే మృతి చెందితే ఈ నగరవాసులందరూ కూడా చాలా వ్యధ చెందుతారు, ఒంటరి అయిపోతారు, నిర్మానుష్యమైపోతుంది. జ్యేష్ఠుడైనటువంటి ప్రియతముడైనటువంటి రామచంద్ర ప్రభు కన్నుల ముందు లేకపోవడం, మహాత్ముడైన దశరథ మహారాజు గారి యొక్క ప్రాణాలే పోవడం కనుక సంభవించి ఏకాకి అయినటువంటి అయోధ్య పట్టణాన్ని కైకేయి ఏలుకుంటుందన్న. నిజానికి మా తండ్రి గారు నిజంగా ప్రాణాలు విడిచిపెడితే ఆయనకి ఉత్తర క్రియలు చేసేటటువంటి భరతుడిదే అదృష్టం. నిజానికి మేము ఆ అదృష్టానికి నోచుకోలేమన్నా. ఏమో అందుకనే అంటారండి, రామచంద్ర ప్రభు అంతటి వాడిని చూసి బాధపడుతున్నాడు లక్ష్మణుడు. అర్చితామపి గుణినా లభంతే లఘుద్వంగాలేనా. గాథాసప్తశతిలో చెప్తారు ఈ మాట. మహాత్ములైనటువంటి వారు కూడా కొంతకాలం లఘుత్వాన్ని పొందవలసి వస్తుంది. కొన్ని సందర్భాలు బ్రహ్మాండంగా వైభవంగా బ్రతికాడు, మంది మాగదుల చేత కీర్తించబడుతూ సన్మానించబడుతూ అందరి చేత నమస్కరించబడుతూ కొంతకాలం ఆ యొక్క వైభవం పోయింది, మరుగున పడాల్సి వచ్చింది. తప్పదు, ఎవరికైనా అది తప్పదన్న. భారతంలో దౌమ్యుడు చెప్తాడు ఈ మాట. ధర్మరాజు అడిగాడు దౌమ్యుణ్ణి, ఏమండి మహానుభావ, 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశాం, ఇప్పుడు అజ్ఞాతవాసం చేయడానికి వెళ్తున్నాం. ఇప్పటికైనా ఈ సంవత్సరంతోనైనా మా కష్టాలు తీరతాయంటారా? మేము ఏ పాపం చేశామో ఇన్ని కష్టాలు అనిపిస్తున్నాం, భగవంతుడు మా యందు దయ చూపడా అని అడిగాడు. ధర్మరాజా, నువ్వేమిటయ్యా, ఒకానొక సమయంలో దేవేంద్రుడు అంతటి వాడు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుందని చెట్టు తొర్రలో కొన్ని 100 సంవత్సరాలు కూర్చున్నాడు బయటికి రాకుండా. అంతటి దేవేంద్రుడికి ఆ గతి పట్టిందే. రామచంద్ర ప్రభు అంతటి ఆయన తండ్రి మాట కోసమని చెప్పి తెల్లవారితే రాజ్యపట్టాభిషేకం చేసుకోవలసిన వాడు అరణ్యాల పాలయ్యాడు. కాబట్టి ఎవరికైనా ఎంత గొప్పవాడైనా భూమి మీదకి వచ్చిన తర్వాత కష్టము సుఖము రెండూ అనుభవించాలయ్యా. గొప్పవాళ్ళకి కూడా లఘుత్వం అనేటటువంటిది వస్తుంది, వచ్చింది కదా అని వాళ్ళు ఏమీ తక్కువ కాదు.
మళ్ళీ వాళ్ళు ఆ యొక్క స్థాయి నుండి మళ్ళీ తేరుకుంటారు ఎప్పటికీ. అదే బాధపడుతున్నాడు చెప్తూ ఉంటే గుహుడికి చెప్తూ బాధపడుతున్నాడు లక్ష్మణుడు. ఎప్పుడు మంగళ వాయిద్యముల చేత ప్రతిధ్వనిస్తూ కళ్యాణ మహోత్సవాలతో, పుత్ర జన్మాది మహోత్సవాలతో, వేడుకలతో కలకలలాడుతూ కనిపిస్తూ పచ్చతోరణాలతో విలసిల్లే అయోధ్య నగరం ఈరోజు గొడ్డుపోయిందన్నాడు. ప్రజలు చక్కటి శరీర పుష్టి కలిగి ఆరోగ్య భాగ్యాలతో విలసిల్లుతూ ఉండేవారు, సుఖ సంతోషాలతో. హరికథలు, పురాణ ప్రవచనాలు, నాటక ప్రదర్శనలు, పురజనులకు వినోద విలాసాలు, మనోవికాసాలు అన్నీ కూడా కల్పిస్తూ ఉండేవాడు రాజు. మా వనవాస దీక్ష ముగించుకుని తిరిగి వచ్చే వరకు మా తండ్రి దశరథుడు జీవించి ఉంటాడా? నిజంగా అలా ఉండి ఉంటే మాకన్నా అదృష్టవంతులు మరొకళ్ళు లేరు. అలా బాధపడుతూ ఉండగా రాత్రి గడిచిందిటండి. తెల్లవారుజామున రామచంద్ర ప్రభు లేచారు. లక్ష్మణుణ్ణి పిలిచారు. నాయన, కోయిల పంచస్వరాలతో వినిపిస్తున్నది గొంతు, నాట్యం చేస్తున్నాయి నెమళ్ళు, క్రేంకారం చేస్తున్నాయి. సముద్రుడిలో కలవడానికి వేగంగా ప్రవహిస్తున్నది ఈ గంగా నది. ఇప్పుడు ఈ గంగని మనం దాటాలి అవతల ఒడ్డుకి. ఏర్పాట్లు చూడమన్నారు. గుహుడికి చెప్పాడు లక్ష్మణుడు వెళ్ళి. చక్కని చుక్కాని కలిగినటువంటి, దారకుడు కలిగినటువంటి, క్షేమంగా అవతలి ఒడ్డుకు చేర్చగలిగినటువంటి ఒక నావని సిద్ధం చేశాట గుహుడు. చూడండి, వచ్చాడు, నమస్కారం చేశాడు రామచంద్ర ప్రభువుకి. స్వామి, రేవులో నావ సిద్ధంగా ఉన్నది, ఇక మీ కొరకే మేమందరం కూడా వేచి చూస్తున్నాం, ఇంకేం చెయ్యాలో సెలవివ్వండి అన్నా. చెప్తున్నా. తత కపాలాన్ సన్నహ్య ఖడ్గౌ బద్వాచ ధన్వినౌ కృతకామోస్మి భవతా శీఘ్రమారోప్యతామితి. నాయన, గుహుడితో అంటున్నాడు రామచంద్ర ప్రభు, మాకు చక్కగా సహాయపడ్డావు. అదిగో ఆ గుణపాన్ని, ఆ గంపని, ఆ వస్త్రాదులన్నింటినీ కూడా వస్తువుల్ని తీసుకువెళ్ళి ఆ పడవ మీదకి చేర్చమన్నారు. తీసుకువెళ్ళి పెట్టించాడన్నీ కూడా. సుమంత్రుణ్ణి పిలిచారు. ధనుర్ధారి అయి చేతిలో ధనస్సును పట్టుకున్నారు స్వామి. కవచాలు కట్టుకున్నారు, ఖడ్గాలు పెట్టుకున్నారు నడానికి, నారచీరలు ధరించారు, జంక చర్మం పెట్టుకున్నారు లోపల. సుమంత్రుణ్ణి పిలిచారు. నమస్కారం చేసి, అయ్యా నేనేం చెయ్యాలో చెప్పండి అన్నాడు సుమంత్రుడు. కుడి చేతితో చెయ్యి వేసి సుమంత్రుడి మీద రామచంద్ర ప్రభు, సుమంత్ర, నువ్వు వెళ్ళు, ఇక నువ్వు ఇక్కడి వరకే రాజాజ్ఞ, నిన్ను పొలిమేరల దాకా దిప్పమన్నారు నన్ను. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి ఇంక నువ్వు వెళ్ళవచ్చు రాజ్యానికి, నువ్వు మరలి వెళ్ళిపోమన్నారు. ఇక్కడి నుండి రథాన్ని వీడి మేము కాలినడకతో ప్రయాణం చేస్తాం అరణ్యాలకన్నా. అయోధ్యకు మరలి వెళ్ళడానికి రామచంద్ర ప్రభు ఆజ్ఞాపించగానే రామచంద్ర ప్రభువుకి నమస్కారం చేసి సుమంత్రుడు అంటున్నాడు, అయ్యా రామ, నీ సోదరుడైన లక్ష్మణుడితో కలిసి, సీతమ్మతో కలిసి సాధారణమైనటువంటి మానవుడి వలె ఈరోజు నువ్వు అరణ్యానికి వెళ్ళిపోతున్నావు. నిజానికి నాతిక్రాంతమిదం లోకే పురుషే నేహ కేనచిత్, విధి నిర్ణయము అనులంఘనీయము కదా అన్నాడు. విధిని ఎవరూ తప్పించలేరు. కాబట్టి ఈ లోకంలో ఎవ్వడూ కూడా విధిని దాటలేడు. బ్రహ్మచర్య వ్రతం, వేదాధ్యయనం, మృదుస్వభావం, ఋదువర్తన, సత్ఫలదాయకమైనటువంటి శాస్త్రములన్నీ కూడా వే చెప్తోంది. ఎంత చేసినా ప్రారబ్ధం అనేటటువంటిది మనిషికి ఒకటి ఉంటుందయ్యా. ప్రారబ్ధాన్ని అనుసరించి మనిషి నడవాలి. ఈరోజు అది తటస్థించింది ఇక్కడన్నాడు. నిజానికి మేమందరం దురదృష్టవంతులం స్వామి. సుమంత్రుడు అంటున్నాడు రాముడితో, ఎందుకుట? మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే మేము చేసుకున్నటువంటి పాపం. కైక వంటి క్రూరాత్మురాలి యొక్క పాలనలోకి చేరడమే మేము ఎంతగానో చేసుకున్నటువంటి పాపం అని చెప్తున్నాడు. అంతేకాదండి, ఈ రోజు నుంచి కైక దగ్గర అణిగిమణిగి ఉండాలి మేమందరం.
దుఃఖాలు అనుభవించి ఉండాల్సి ఉన్నది. మిమ్మల్ని వీడి దూరంగా వెళ్తున్నటువంటి నాకు మనశ్శాంతి కరువు అవుతోందయ్యా. కన్నీరు మున్నీరుగా ఏడ్చాటే సుమంత్రుడు. రామచంద్ర ప్రభువు చెయ్యి వేసి ఓదార్చారు సుమంత్రుడు. అలా ఎప్పుడూ అనుకోకు సుమంత్ర. శోకోపహత చేతస్థ వృద్ధశ్చ జగతీపతి యథా దశరథో రాజా మాంన శోచేత్ తథా కురు ఇక్ష్వాకూణాం త్వయా తుల్యాం సుహృదం నోపలక్షయే. మా ఇక్ష్వాకు వంశానికి నువ్వు చాలా సకుడివి, స్నేహితుడివి. ఎప్పటి నుండో నువ్వు మా యొక్క రాజ్యంలో ఉన్నావు. నీ అంతటి వాడు మరొకడు లేడు మా దృష్టిలో. దశరథుడి యొక్క దుఃఖాన్ని తొలగించు నువ్వు వెళ్ళి, ఈ యొక్క భారం అంతా నీదే అన్నాడు. మహాత్ముడైన దశరథ మహారాజు కైకేయి మాతని సంతోషపెట్టడానికై నీకు ఏ ఏ పనులైతే అప్పగిస్తాడో ఆ పనులన్నీ సంతోషంగా నెరవేర్చు. మా తల్లిని ఆనందంగా ఉంచేలా చూడు. సుమంత్ర, మహారాజుకి ఏమాత్రము కూడా అప్రియం కలిగేటట్లుగా ప్రవర్తించవద్దన్నాడు. ఆయన దుఃఖించేటట్లుగా చెయ్యొద్దన్నాడు. మహారాజుకు మాకు మారుగా పాదాభివందనాలు చేయమన్నాడు. వెళ్ళక్కడ రామచంద్ర ప్రభు నీ పాదాలకి నమస్కారం చేయమన్నాడయ్యా అని చెప్పు. అంతేకాదు మనసులో బెంగ పెట్టుకోవద్దను మా తండ్రి గారిని అన్నాడు. ఎందుకుట? నైవాహ మనుశోచామి లక్ష్మణో నచమైథిలి అయోధ్యాయాశ్చ్యుతాశ్చేతి వనే వస్త్యామహేతి చ. అయోధ్యను వీడి అరణ్యాల్లో నివసించడానికి వచ్చినందుకు నేను కానీ లక్ష్మణుడు కానీ సీత కానీ మేము ముగ్గురం కూడా బాధపడట్లేదు. 14 సంవత్సరాలు హాయిగా సుఖంగా అరణ్యాలలో విహరించి మళ్ళీ 14 సంవత్సరాలని ఒక నిమిషంలో పూర్తి చేసుకుని మీ పాదాల దగ్గర వచ్చి వాలతాడు రామచంద్రుడు అని మా తండ్రి గారికి చెప్పమన్నారు. మహారాజు గారికి మేము నమస్కరించాం ముగ్గురం అని చెప్పు. వెంటనే తాతగారి ఇంటి దగ్గర నుండి భరతకుమారుణ్ణి తీసుకువచ్చి ఆయనకి పట్టాభిషేకం జరిగేలా చూడమని చెప్పు. అలా చేస్తేనే మా అమ్మగారు కోరుకున్న కైకేయి మాత కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అంతేకాదయ్యా, భరతుడు వచ్చిన తర్వాత నేను చెప్పానని భరతుడితో ఇలా చెప్పమన్నాడు. ఏమిటిట? భరతశ్చాపి వక్తవ్యో యథా రాజనివర్తతే తథా మాతృషు వర్తేధా సర్వా స్వేవా విశేషత. ఒక అన్నగారిగా తాను చెప్పాల్సిన మంచి తాను చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ తండ్రికి చేయవలసిన గౌరవాన్ని, తల్లికి ఇవ్వవలసిన గౌరవాన్ని చెప్తూనే తన తమ్ముడు పట్టాభిషిక్తులు అవుతున్నాడు. రాజ్య పరిపాలన చేతికొస్తోంది. ఏదో అధికారం చేతికొస్తోంది కదా, నాకు అధికార బలం ఉంటుందంటే సరిపోదయ్యా. రాజపదవిని ఎత్తుకోవడం అంత కష్టం మరొకటి లేదు. నా తమ్ముడికి అర్థమయ్యేలా చెప్పు. ఏమని చెప్తావంటే తను చెప్పాల్సిన ధర్మాన్ని చెప్తున్నాడు తమ్ముడికి. ఎందుకంటే తమ్ముడు ధర్మాత్ముడై నలుగురు యందు పేరు తెచ్చుకోవాలి. రాముడి యొక్క తమ్ముడు ఇలా పరిపాలన చేశాడని అనిపించుకోకూడదు. అందువల్ల చెప్పమంటున్నాడు. మహారాజు గారిని ఎంతలా చూస్తావో మిగతా తల్లులందరినీ అలా చూడమను. ముందు తాను చేయవలసిన ధర్మం అది ఒక రాజుగా. అంతేకాదు సమాన గౌరవంతో ఉండమన్నాడు. నీ తల్లి అయినటువంటి కైకేయి మాతని, సుమిత్రామాతని, మా జనని కౌసల్యాదేవిని విశేషంగా ఆదరించు. మీ తల్లి గారిని ఏమీ అనబోపు సుమా అని కూడా చెప్పమన్నాడు. చూడండి, అయోధ్యకి వెళ్ళవయ్యా ఇంకా అని పలకగానే సుమంత్రుడు అంటున్నాడండి, నమస్కారం చేసి నీ మాటలు చెప్పిన తర్వాత, రామ నివర్త్యమానో రామేణ సుమంత్ర శోకకర్షిత. కళ్ళంపట నీళ్లు పెట్టుకుంటున్నాడు సుమంత్రుడు. తత్సర్వం వచనం శ్రుత్వా చెప్తున్నాడు. యదహం నోపచారేణ భూయాం స్నేహాద్ విక్లవ భక్తిమానీతి తత్తావత్ వాక్యం త్వం క్షంతుమర్హసి. ఏమయ్యా రామ, నీ మీద చనువు కొద్దీ ఇప్పుడు నేను నీతో చెప్పేటటువంటి పలుకులు ఒక రాజుగారితో మాట్లాడే విధంగా లేకపోయినా నీ మీద భక్తితో నేను ఈ మాటలు మాట్లాడుతున్నాననేటటువంటిది ద్వారా నన్ను క్షమిస్తామని నేను అనుకుంటున్నాను. నేను 2 మాటలు చెప్తానన్నాడు. చెప్పమన్నాడు. నేను నిన్ను తీసుకువెళ్లకుండా అయోధ్యకి కనుక వెళ్ళాను అనుకో, అయోధ్యాపురంలో ఉండేటటువంటి వారందరూ కూడా నిన్ను ఎక్కించుకుని తీసుకువచ్చేస్తున్నప్పుడు
రామచంద్ర ప్రభువుతో నిండి ఉన్నటువంటి దివ్యమైన రథాన్ని చూశారు. ఇప్పుడు ఆ రథము రాముడు లేకుండా ఉంటుంది వెనక్క. నువ్వు లేనటువంటి అయోధ్య పట్టణం శోభావిహీనమై ఉంటుంది ఇప్పటికీ. ఇప్పుడు తిరిగి వస్తున్నటువంటి సుమంత్రుడు రాముణ్ణి ఎందుకు తీసుకురాలేదు? వాళ్ళందరూ నన్ను ప్రశ్నిస్తారు. వాళ్ళకి నేను ఏ సమాధానం చెప్పాలి? వాళ్ళ గుండెలు పగిలిపోతాయి. స్వామి, నువ్వు వనవాసానికి బయలుదేరుతున్నప్పుడు నీ ఎడబాటుకు తట్టుకోలేక ప్రజలందరూ వ్యాకుల చిత్తులై క్షోభకు గురయ్యారు. నువ్వు లేకుండా నేను ఒక్కడనే రథంలో కనుక మరలి వెళ్తే ప్రజలు దాన్ని చూసి వాళ్ళు చేసే ఆర్తనాదాల కంటే నేడు 100 రెట్లుగా ఆహాకారాలు చదువుతారు. మొన్న నువ్వు వచ్చినప్పుడు ఎంతలా అరిచారో నాకు చూసావు. దానికన్నా ఎక్కువ అరుస్తారు ఇప్పుడు వాళ్ళు. నన్ను అడుగుతారు, నిలదీస్తారు, ఎందుకు తీసుకురాలేదు రాముడిని. నేనేం చెప్పను వాళ్ళకి. పోని వాళ్ళు అడిగారు, నేను ఏదో చెప్పాను. ఆఖరికి మీ తల్లిగారైనటువంటి కౌసల్యామాత వచ్చి నన్ను అడుగుతుంది, రాముడిని ఎక్కడ దించావు, ఏం చేసావు? ఆవిడకి ఏదో ఆనందం కల్పిద్దామని నేను, అమ్మా రాముణ్ణి క్షేమంగా ఉండే ప్రదేశానికి చేర్చాను, వాళ్ళ యొక్క మామగారి అయినటువంటి జనకుడి యొక్క ఇంటి దగ్గర చేపెట్టాను, అక్కడ ఉంటాళ్లే కొంతకాలం అని నేను ఏమైనా ఆవిడికి అబద్ధం చెప్పి ఆవిడని ఊరడింపజేద్దామని అనుకున్నావా? నా నోటి నుంచి నేను ఎప్పుడూ కూడా అలాంటి అబద్ధాలు పలకలేదు రామా. కాబట్టి ఏం చెప్పమంటావు? కాబట్టి నేను అయోధ్యకి తిరిగి వెళ్ళలేను రామా అన్నాడు. నీ మాట ధిక్కరిస్తున్నాను అనుకోకు. నువ్వు నా బాధని నా మనసులో ఉన్న ఆవేదనని అర్థం చేసుకో అన్నాడు. నువ్వు రాజాజ్ఞ కింద ఇచ్చావు, నేను ఆజ్ఞను అలా తీసుకోకుండా నీతో ఇలా చెప్తున్నానంటే నీ మీద భక్తితో చెప్తున్నాను. ఇప్పుడు రాముడు అంటున్నాడండి, చూడండి, కళ్ళంపట నీళ్ళ పెట్టుకున్నాడు. నువ్వు యువరాజు అయితే నిన్ను ఈ రథం మీద ఎక్కించుకుని ఊరంతా కూడా ఊరేగింపుగా తిప్పితే నేను ముందర రథసారథి కింద కూర్చుని రథసారథ్యం చేద్దాం అనుకున్నాను. ఆ అదృష్టం నాకు దక్కలేదు. భక్తవత్సల మహాప్రభో భృత్యవత్సల తిష్టంతం భర్తృపుత్ర గతే పతి భక్తం భృత్యం స్థితం స్థిత్యాం త్వం నమాం హతుమర్హసి. గుహుడిలో భక్తి కనిపించింది, ఇప్పుడు సుమంత్రుడిలో భక్తి కనిపిస్తోంది. చూడండి, భక్తవత్సల పరంధామ జగదోద్ధారక, నువ్వు నాకు మహారాజు గారి కుమారుడు, వనవాసంలో నిన్ను సేవిస్తూ నీ వెంటే ఉండేటటువంటి అనుగ్రహాన్ని నాకు కల్పించు. నేను నీకు భక్తుడిని, భృత్యుడిని, సేవాధర్మాన్ని చేసేటటువంటి వాడిని. కాబట్టి నన్ను నీవు విడిచిపెట్టద్దన్నాడు. దయతో నన్ను నీ వెంట రావడానికి అనుమతి ఇవ్వమన్నాడు. సుమంత్రుడి యొక్క ఆర్తిని అర్థం చేసుకున్నాడండి రామచంద్ర ప్రభు. అర్థం చేసుకుని ఆయన అన్నాడు, సుమంత్ర, నిన్ను పంపించడానికి మా తల్లి దగ్గరికి మా తండ్రి దగ్గరికి ఒక బలమైన కారణం ఉన్నదయ్యా. ఆ కారణం లేకుండా నేను నిన్ను పంపను కదా. ఆ కారణం ఏమిటో చెప్తాను వినమన్నాడు. ఏమిటిడా కారణం? జానామి పరమం భక్తిం మహితే భర్తృవత్సల శృణుచాపి యదర్థం త్వాం ప్రేషయామి పురీమితః నగరీం త్వాం గతం దృష్ట్వా జననీ మే యవీయసి కైకేయీ ప్రత్యయం గచ్చేతు ఇతి రామో మనంగతః. నువ్వు కనుక వెళ్ళకపోతే అయోధ్య పట్టణానికి మా తల్లి అయినటువంటి కైకేయి విశ్వసించదు. రాముణ్ణి నిజంగా అరణ్యాలలో సుమంత్రుడు దింపాడా లేకపోతే ఎక్కడైనా తీసుకువెళ్ళి దాచిపెట్టాడా, ఈ అనుమానంతో ఉండిపోతుంది. దశరథుడు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చలేదు అనే భావంలోకి వెళ్ళిపోతుంది మా యొక్క కైక, మా తల్లి. నువ్వు తిరిగి వెళ్ళావే అనుకో, ఆవిడ మనసు కుదుట పడుతుంది. అమ్మయ్య, రాముణ్ణి అరణ్యాల్లో దింపేశాడు, ఇక నా భరతుడికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆవిడ మనసు కుదుట పడడం కోసమే నిన్ను పంపుతున్నాను వెనక్కన్నా. నిన్ను పంపడానికి ముఖ్య ఉద్దేశ్యం అదే. లేకపోతే నిన్ను నా దగ్గర ఉంచుకోవడంలో నాకు ఇబ్బంది ఏముందయ్యా? లక్ష్మణుని తీసుకురావట్లేదు, సీతను తీసుకురావట్లేదు. కాబట్టి
ఈ ఉద్దేశ్యం వల్లే నిన్ను పంపుతున్నాను. నేదానీం గుహ యోగ్యాయాం వాసమో సజనే వనే. సరే అని చెప్పి వీడ్కొల్పి ఆ యొక్క నిషాదుడైనటువంటి గుహుడితో చెప్తున్నాడు రామచంద్రుడు, ఈ ప్రదేశంలో నేను ఎక్కువసేపు ఉండకూడదు గుహ, కాబట్టి వెంటనే నేను తండ్రి ఆజ్ఞని పాటిస్తూ ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమంలో నివసించాలి, ఒక ఋషి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉండకూడదు. కాబట్టి మేము ఋషి ధర్మాన్ని పాటించాలి, కాబట్టి మేము జటలు కట్టుకోవాలి జుట్టుని. వేపపాలు, ఈ యొక్క మర్రిపాలు తెప్పించమన్నారు. మర్రిపాలు తీసుకొచ్చారు. ఆ మర్రిపాలతో లక్ష్మణస్వామి రామచంద్ర ప్రభు ఇద్దరూ కూడా కాకపక్షధరుడైనటువంటి రామచంద్రుడు జులపాల జుట్టుని మర్రిపాలు వేసి గట్టిగా బిగుసుగా చేసేసుకుని జడల కింద వాటిని ఋషిధర్మంగా ఆ యొక్క జటలు కట్టించుకున్నారటండి జుట్టుకి. జటాధారి అయ్యాడు రామచంద్ర ప్రభు. తౌ తదా చీరవసౌ జటామండలధారిణౌ అశోభేతాం ఋషిసమౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఋషులులాగా శోభిల్లా చూడడానికి. గుహుణ్ణి పిలిచారు. చతురంగ బలాలు, కోశాగారము, దుర్గము, దేశము, ఈ నాలుగింటి యందు అప్రమత్తుడవై ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండు. రాజ్య పరిపాలనం కన్నా, వాటిని కాపాడుకోవడం కన్నా కష్టమైనది మరొకటి లేదు. నీ రాజ్యాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవయ్యా గుహ అని ధర్మం చెప్పారు రామచంద్ర. లక్ష్మణుణ్ణి పిలిచారు. లక్ష్మణ, మీ వదిన గారిని ముందుగా పైకెక్కించు పడవ మీదకి, ఆ తర్వాత నువ్వు ఎక్కు పైకి, ఆ తర్వాత నేను ఎక్కుతానన్నా. ధర్మం ఏమిటో చూపిస్తారండి రాముడు. స్త్రీని ముందు ఎక్కిస్తే అప్పుడు వాళ్ళు ఎక్కినా ఇబ్బంది లేకుండా ఎక్కగలడు మగవాడు కాబట్టి. కాబట్టి ముందు స్త్రీని ఎక్కించమన్నారు. అధా అరురోహ తేజస్వి స్వయం లక్ష్మణ పూర్వజ. సీతారామ లక్ష్మణులు మర్యాదని అనుసరించి ఆచమనం చేశారట గంగానదిలో, పవిత్రమైన గంగానదిలో. ప్రీతితో నమస్కారం చేశారు ఆ గంగకి. నావ వెళ్ళిపోతుంది వేగంగా గంగానది మధ్యలో నుంచి. బ్రాహ్మణంలో చెప్పబడినటువంటి మంత్రభాగాన్ని ఉచ్చరించారట రాముడు లక్ష్మణుడు కూడా. అనుజ్ఞాయ సుమంత్రంచ సబలం చైవతం గుహం. గుహుడు చక్కగా ఆ నావలో వెళ్ళుటకు ఆసనాలు సిద్ధం చేశాడు. ఆ ఆసనాల మీద కూర్చున్నాడు రామచంద్ర ప్రభు, సీతామాత, లక్ష్మణస్వామి. వేగంగా వెళ్ళిపోతోంది నావ ముందరికి. చక్కగా చుక్కానీని త్రిప్పుతూ అటు ఇటు కర్ణదారి సురక్షితంగా పడవని మార్గం వైపు పోనిస్తున్నాడు. నావికులు బలమైనటువంటి తెడ్లన్నీ వేస్తున్నారట వేగంగా. చాలా దూరం వెళ్ళిన తర్వాత మధ్యలోకి సీతాదేవి నమస్కారం చేసింది గంగానదికి. మద్యంతు సమనుప్రాప్య భాగీరథ్యా స్వనందిత వైదేహీ ప్రాంజలిర్భూత్వా తాం నదీం ఇదమబ్రవీత్. పుత్రో దశరథస్యాహం మహారాజస్య ధీమతః నిదేశం పహరయిత్వేమం గంగే త్వదభిరక్షిత. అమ్మ గంగామాత, తల్లి జగన్మాత, ఇదిగో ఈయన దశరథ కుమారుడు రామచంద్ర ప్రభు ఈరోజు తండ్రి మాటని నెరవేర్చడం కోసం అరణ్యానికి వెళ్తున్నాడు 14 సంవత్సరాలు. ఆయన యొక్క అరణ్యవాస దీక్ష దిగ్విజయంగా జరిగేటట్లు మమ్మల్ని అనుగ్రహించమని కోరుకున్నాడు సీతామాత. అంతేకాదండి, ఈ వనాల్లో గడిపి మళ్ళా తిరిగి వస్తాడు. ఓ గంగాదేవి, 14 వర్షాణి సమగ్రాణుష్యకాలనే భ్రాత్రస్సహ మయా చైవ పునః ప్రత్యాగమిష్యవి తతస్వాం దేవి శుభగే క్షేమేణ పునరాగత. మేము క్షేమంగా కనుక తిరిగి వస్తే యక్షే ప్రముదిత గంగా సర్వకామ సమృద్ధిని, అన్ని కోరికలు తీర్చేదానివి నువ్వు. త్వాం హి త్రిపదగా దేవి, 3 లోకాలలో ప్రవహించేదానివి. బ్రహ్మలోకం సమీక్షసే, బ్రహ్మలోకమునందు కూడా నువ్వు ఉన్నావు. బ్రహ్మగారి కమండలమునందు ప్రవేశించావు. విష్ణు పాదోద్భవివి అయ్యావు. ఇన్ని రకాలుగా నువ్వు కీర్తించబడి ప్రాప్తరాజ్యే నరవ్యాగ్ర శివేన పునరాగత. శివుని జటాజూటం నుంచి మళ్ళీ భూలోకానికి వచ్చావు. గవాం శతసహస్రాణి వస్త్రాణ్యన్నాని చ పేషలం
బ్రాహ్మణేభ్య ప్రయచ్ఛామి తవ ప్రియ చికీర్షయ. నేను క్షేమంగా కనుక తిరిగి వస్తే అటువంటి నిన్ను మేము సేవించుకుంటాం. ఎలా సేవించుకుంటాం? 1000 గోవుల్ని దానం 1,00,000 గోవుల్ని దానం చేస్తానన్నది. క్షేమంగా తిరిగి వస్తే వస్త్రదానాలు చేస్తాను, అన్నదానాలు చేస్తాను, బ్రాహ్మణులందరినీ తృప్తిపరుస్తాను. అంతేకాదు జానపదులకి యొక్క నిషాదులకి వీళ్ళందరికీ కూడా సురాఘట సహస్రేణ కల్లుకుండల్ని ఇస్తాను, తృప్తిపరుస్తాను వాళ్ళందరినీ. మాంసభూతవు దానేనచ్చ, మాంసాన్ని ఇస్తాను. అంతేకాదు ధనాన్ని దానం చేస్తాను. యక్ష్వేత్వం ప్రియతాదేవి పురీం పునరుపాగత. అంతేకాదమ్మా, నీ యొక్క మేము క్షేమంగా కనుక అయోధ్యకి చేరుకుంటే యాని తత్వీరవాసిని దైవతాని వసంతిచ, నీ తీరమునందు ఉన్నటువంటి దివ్యక్షేత్రములు ఏవైతే ఉన్నాయో దైవీ క్షేత్రాలు, ఆ క్షేత్రములన్నింటికీ వచ్చి దర్శనం చేసుకుంటాము అని చెప్పుకుంటాం. పునరేవ మహాబాహు మయాభ్రాతరాచ సంగత. మహాబాహువు పుణ్యపురుషుడైనటువంటి నా పతిదేవుడు రాముడు తమ్ముడితో కలిసి ఈ యొక్క వనవాసానంతరం అయోధ్యకు చేరేటట్లుగా అనుగ్రహించమని కోరుకుంది. ఇలా కోరుకున్న తర్వాత పడవ దక్షిణం దిక్కుకు చేరుకుంది. దక్షిణం దిక్కున దిగారు రామచంద్ర ప్రభు, లక్ష్మణస్వామి, సీతామాత. నిర్జన అరణ్య ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నారు ఆ గంగానది ఒడ్డుని అనుసరిస్తూ. లక్ష్మణ, జనసంచారం కలిగినటువంటి ప్రదేశాలన్నింటిగా కూడా మనం ప్రయాణం చేయడం అనేటటువంటిది జరిగింది ఇప్పటిదాకా. ఇప్పుడు నిర్జన ప్రాంతాలలోకి అడుగుపెట్టాం. నువ్వు రక్షణ విషయంలో సావధానుడవై ఉండు అని హెచ్చరించాడండి తమ్ముణ్ణి. నువ్వు ముందు నడు, తర్వాత సీత నడుస్తుంది, సీత వెనకాల నేను నడుస్తానన్నాడు. అలా నడుస్తున్నారు, ముందరికి వెళ్తున్నారు. లక్ష్మణ, ఇక్కడ మనం పరస్పరం ఒకరిని ఒకళ్ళు రక్షించుకుంటూ ఉండాలి. ఇంతవరకు నిజమైనటువంటి క్లిష్ట పరిస్థితులు ఏవీ కూడా ఎదురు కాలేదు. ఇక మీదట అలాంటి సంఘటనలు మనకి ఎదురవుతాయి. నేటి నుండి సీతాదేవికి వనవాస క్లేశాలనేటటువంటివి ఎలా ఉంటాయో తెలుస్తాయి అని రాముడు సీతాదేవికి అర్థమయ్యేలాగా లక్ష్మణుడితో చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తూ చాలా దూరం నడిచారు. వత్సరాజ్యాన్ని చేరుకున్నారు. వత్సరాజ్య ప్రదేశంలో ప్రయాగ అనేటటువంటి క్షేత్రానికి సమీపానికి చేరుకున్నారు, చాలా దగ్గరికి. సాయం సంధ్యా సమయం అవుతున్నది. రాముడు లక్ష్మణుడితో అన్నట్ట, తౌతత్ర హత్వా చతురో మహామృగాన్ వరాహం వృష్యం వృషతం మహారురం ఆదాయమేద్యం త్వరితం బుభుక్షితో వాసాయ కాలం యయతుర్వనస్పతి. వేట చేద్దాం, వేట చేసి ఆకలి తీర్చుకుందాం అన్నారు. కాసేపు విశ్రమించి ఉదయాన్నే బయలుదేరుదాం అన్నారు. ఆ రోజు వేట చేసి లక్ష్మణుడు, రామచంద్ర ప్రభు 4 రకాలైనటువంటి జంతువుల్ని, దుప్పిని, అడవి పందిని, వృషభాన్ని, అలాగే ఆ యొక్క కొమ్ములు కలిగినటువంటి దుప్పిని కూడా వేటాడారు. చారల దుప్పుల్ని వేటాడారు. ఇలా 4 రకాలైనటువంటి వాటి జంతువుల్ని వేటాడి ఆ రోజు ఆదాయమేద్యం త్వరితం బుభుక్షితో ఆ యొక్క మాంసాన్ని తీసుకువచ్చి వాళ్ళు భుజించారట. భుజించిన తరువాత వాసాయ కాలే యయతుర్వనస్పతి, ఆ యొక్క సీతాదేవితో కలిసి అక్కడే ఒక చెట్టు, ఒక పెద్ద వృక్షం ఒకటి ఉన్నది. మర్రి చెట్టే అనుకోండి పోని. ఆ వృక్షానికి నీడలోకి వెళ్ళారు వీళ్ళు. ఈరోజు రాత్రి ఇక్కడ విశ్రమిద్దాం అనుకున్నారు. చక్కగా పాన్పులు సిద్ధం చేసుకున్నారు. రాముడు పక్కన సీతాదేవి, అటుపక్క రాముడికి లక్ష్మణస్వామి తృణశయ్యలు వేసుకుని నిద్రిస్తున్నారు. నిద్రిస్తూ లక్ష్మణ మాట్లాడుతున్నాడు రామచంద్ర ప్రభు లక్ష్మణుడితో. మహారాజు ఈ సమయంలో నిజంగా చాలా పరితపిస్తూ ఉంటాడు కదా. రాత్రి అవుతోంది, సంధ్యా సమయం, అప్పుడే చేసుకోవలసిన సంధ్యావందనాది క్రియలన్నీ పూర్తయ్యాయి. తృణశయ్యల మీద పడుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఈ మాటలన్నీ. ఈ సమయంలో రాజు చాలా పరితపిస్తూ ఉంటాడు. నిజానికి కైకేయీ దేవికి మాత్రం తన కోరికలన్నీ కూడా ఈడేరినందుకు చాలా సంతోషంతో ఉంటుంది. ఇది మాత్రం నిశ్చయం. కోసల దేశ రాజ్యాన్ని
తన అధికారంలోకి పదిలపరుచుకోవడం చేత మహారాజు ప్రాణాల్ని తీయదు కదా ఒకవేళ కైక. ఎలాగో నా చేయి జిక్కించుకున్నాను రాజ్యాన్ని, ఇంకా రాజుతో ప్రమాదం ఉండవచ్చు అని చెప్పి ఒకవేళ తండ్రి గారి ప్రాణాలు మాత్రం తీసేయదు కదా. రాముడి యొక్క మాటలేనా ఇవి అనిపిస్తాయని అలా మాట్లాడతాడు ఇక్కడ రాము. చూడండి, అబ్జర్వ్ చేయండి మీరు బాగా. ఇదం వ్యసనమాలోక్య రాజ్ఞశ్చ మతి విభ్రమం కామ ఏవార్ధ ధర్మాభ్యాం గరీయానీతి మే మతి. అనూహ్యంగా వచ్చి పడినటువంటి ఈ సంఘటనల్ని, మహారాజు యొక్క నిస్పృహ స్థితిని రెండింటినీ కనుక పరిశీలించి చూస్తూ ఉంటే ధర్మము అర్థము కన్నా కామానిదే పై చెయ్యేమో అని నాకు అనిపిస్తుందయ్యా లక్ష్మణ. ఒక స్త్రీ మాటలు పట్టుకుని మూర్ఖంగా నా అంతటి మంచి గుణాలు కలిగినటువంటి కుమారుణ్ణి ఏ తండ్రి అయినా విడిచిపెట్టేస్తాడా? ఆలోచించు లక్ష్మణ ఒక్కసారి. నిజానికి భరతుడు భార్యతో కూడి కోసల దేశానికి రాజై సర్వసుఖాలు అనుభవిస్తున్నాడు ఈరోజు. కైకేయి యొక్క పుత్రుడు భరతుడు ఎంత భాగ్యశాలో కదా. మహారాజేమో వయసు మళ్ళిన వృద్ధుడు, నేనేమో అడవుల పాలయ్యాను. ఇంకా భరతుడికి అడ్డే ఉంది చెప్పు. అతడొక్కడే ఏకఛత్రాధిపత్యంగా ఈ భూమినంతటినీ పరిపాలిస్తాడు. ఈ రాజ్యలక్ష్మి భరతుడికి చేజిక్కి. అయినా ఇది నిజం. పురుషార్థాలలో ధర్మము అర్థము అనే దానిని గాలికి వదిలేసి కామపరతంత్రుడై ఉండేటటువంటి వాడు మన తండ్రిలాగా పతనమైపోతాడన్నాడు. కైకేయి రాజ్యాధికారం ప్రాప్తించడంతోనే గర్వితయ్యి మన తల్లులందరినీ చాలా హీనంగా చూడడం ప్రాప్తమవుతుంది. ఈ చేతులతో పెంచింది కౌసల్యామాత నన్ను చిన్నతనం నుండి కూడా. ఎప్పటికైనా నా కుమారుడు రాజు కాకపోతాడా? నేను సుఖాలు అనుభవించకుండా పోతానా అని నా మీదే ఆశలన్నీ పెట్టుకుని జీవించింది ఆ పిచ్చి తల్లి. లక్ష్మణ, నేను మా అమ్మ కోసం ఏం చేశానయ్యా? నేను మా అమ్మ కోసం ఏమీ చెయ్యలేకపోయాను. నిజా ఎందుకో తెలుసా? మా ఇంటిలో కౌసల్యాదేవి మందిరంలో 2 పక్షులు ఉండేవి. ఒకటి గోరువంక, 2 రామచిలుక. అందులో ఈ గోరువంక ఎప్పుడూ కూడా రామచిలుకతో మాట చెప్తూ ఉండేది. ఏమిటి అంటే, ఒక పిల్లి కౌసల్యాదేవి మందిరంలో, దేవతా మందిరంలో కూర్చుని స్వామికి ప్రసాదాలు నివేదన చేస్తూ ఉంటే, దేవతలకి క్షీరాన్నం అక్కడ నివేదన చేసి పాయసాన్ని ఎవరో పిలిచారని బయటికి వెళ్తే ఈలోపు అక్కడికి ఒక పిల్లి వచ్చేదిట. ఆ పిల్లి ఆ పాయసాన్ని తాగడానికి ప్రయత్నం చేసేది. అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ యొక్క గోరువంక ఏమనేది అంటే, ఈ యొక్క చిలుకతో, మన్యే ప్రీతి విశిష్టాసా మత్తో లక్ష్మణ సారిక యస్యాశ్చ శ్రూయతే వాక్యం సుఖపాద మరేర్దశ. ఓ సుఖ అంటే ఓ చిలుక, ఆ యొక్క మార్జాలము యొక్క కాలిని నీ యొక్క ముక్కుతో కొరికై అనేది. ఎందుకు కొరకమంటోంది? కౌసల్యామాత సిద్ధం చేసుకున్న నైవేద్యాలని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తోంది ఆ పిల్లి. అలాగే ఎంతో అల్లారు ముద్దుగా ధర్మయుక్తంగా పెంచుకున్న రాముడు అనేటటువంటి వాడిని అలా అరణ్యాలకి పంపించడానికి చూస్తున్నది శత్రువైనటువంటి కైక. ఆ శత్రువుని నీ యొక్క నోటితో కోరికై అన్న భావం కలిగేలాగా బయటికి ఈ యొక్క పిల్లిని కొరికై అని పిలిచేది. కౌసల్యాదేవి పెంచినటువంటి గోరువంకకి ఉన్నటువంటి కనీసమైనటువంటి అవిశ్వాసమైనా నాకు నా తల్లి మీద లేదు. లేకపోతే మా అమ్మని అలా విడిచిపెట్టి ఆవిడికి ఏ సుఖాలు లేకుండా చేసేసి నేను ఇలా అరణ్యాలకు వచ్చేస్తానంటావా? ఆలోచించు లక్ష్మణ. ఏది ఏమైనా సరే మా అమ్మ కష్టాలు పడకూడదు, నువ్వు ఇప్పుడే వెళ్ళిపో అయోధ్యకు అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణ, నువ్వు ఆలస్యం చెయ్యొద్దు. అసలు ఏ సమయంలో అయినా
కైక మనసు మారచ్చు, దశరథుడి మనసు మారచ్చు, మా తల్లికి ఆపద కలగచ్చు, లేదా దశరథుడికే ఆపద కల్పించవచ్చు కైకేయి. వెళ్ళి వారి క్షేమాలు చూడవయ్యా, నేను సీత ఇద్దరం వెళ్ళిపోతాం అరణ్యాన్ని, సీతని నేను రక్షించుకోగలను, మా తల్లిని రక్షించేవాళ్ళు, మీ తల్లిని రక్షించేవాళ్ళు అక్కడ అయోధ్యలో ఎవ్వరూ కూడా లేరు. అప్పుడు లక్ష్మణ నువ్వు వెళ్ళిపో అన్నాడు. నిజానికి ఆలోచిస్తేనే రామాయణంలో రాముడి పాత్ర ఒక విలక్షణమైనటువంటి. సీతాదేవి అరణ్యాలకు వస్తానంటే ఎన్నో పరీక్షలు పెట్టాడు. నువ్వు రావద్దు, అక్కడ చాలా కష్టాలు ఉంటాయి, ఇవన్నీ నువ్వు పడలేవు, ఇబ్బంది పడతావు, ఆఖరికి నువ్వు నపుంసకుడివా నన్ను తీసుకెళ్ళనంటున్నావు అన్న మాట కూడా అంటే చెలించలేదండి రాము. అన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ చెప్పిన తర్వాత, ఆవిడ మనస్ఫూర్తిగా అంగీకరించిన తర్వాత నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలియదు కదా, అందుకనే ఇన్ని చెప్పాల్సి వచ్చింది, నిన్ను రానివ్వకుండా చేయాల్సి వచ్చింది, సర్లే రా నాతో పాటు అని అప్పుడు తీసుకువెళ్ళాడు రాముడు. అంత పరీక్ష పెట్టాడు సీతమ్మకి. కానీ లక్ష్మణుడు వచ్చి ప్రతిపాలన వెంటనే సరే చెప్పేసిరా సుమిత్రకే అన్నాడు. ఎందుకు వెంటనే అప్పుడే పరీక్ష పెట్టచ్చుగా లక్ష్మణుడికి రాముడు? లక్ష్మణుడు ఆవేశమైనటువంటి బుద్ధి కలిగిన వాడు, కావాలంటే చచ్చిపోతాను నేను అంటున్నాడు, కానీ ఆవేశంలో ఏం చేసుకోనే బుద్ధి ఆలోచన ఉంది అతను. ఆవేశంలో ఏం మాట్లాడతాడో, ఆవేశంలో ఏ పని చేస్తాడో అతనికి తెలియదు. లక్ష్మణుడి యొక్క కోప స్వభావం అలాంటిది. అతనికి కోపాన్ని తెప్పించకుండానే ముందు రాని పిలిచి అంతా హాయిగా పక్కలు పరిచిన తర్వాత వాళ్ళ ముగ్గురే ఉన్న సమయంలో లక్ష్మణుడిని పరీక్షిస్తున్నాడు రాముడు. దశరథుడిని నిందించాడు, కైకని నిందించాడు. ఆ రోజు కావాలంటే తండ్రిని బంధిస్తాను లేకపోతే చంపేస్తానని కొన్ని ఆవేశంలో మాట్లాడాడు కదా, మాటలన్నీ ఉన్నాయి రాముడి యొక్క మనసులో. ఇంకా ఆ భావంతోనే ఉన్నాడా తండ్రి మీద, తల్లి మీద, కైక మీద? ఆ భావంతోనే మనసులో కక్ష పెట్టుకుని నాతో వస్తున్నాడా? ఆ కక్ష తల్లిదండ్రుల మీద పెట్టుకుని వచ్చేటటువంటి తమ్ముడు నాతో రావక్కర్లేదు. ఇది రాముడి యొక్క లోపల అంతర్భావం అండి, ఇది పట్టుకోవాలి మీరు. అలాంటి భావంతో ఒకవేళ తమ్ముడు కనుక నాతో వస్తున్నాడా పరీక్షించాలి. ఒకవేళ ఆ విధమైన ఆవేశాన్ని పొందితే ఇక్కడే పంపించేయాలి అతను, మనతో తీసుకువెళ్ళకూడదు. తల్లిదండ్రుల మీద ఇంత చెప్పినా అతనికి ఆ భావం కలగట్లేదు అంటే అతడి యొక్క బుద్ధి ఎంతవరకు మారిందా లేదా పరీక్షించడానికి ఈ మాటలన్నీ పలికాడండి. నిజానికి ఆయనకి ఆ యొక్క రాజ్యంతో అవసరమే లేదు, రాజ్యమంతా వదిలిన తర్వాత ఆ తాడుతో పని ఏమిటని అన్నాడుగా నిన్న. కాబట్టి లక్ష్మణుణ్ణి పరీక్షించాలి. ఆ పరీక్ష బుద్ధితో నువ్వు వెళ్ళి కౌసల్యని, సుమిత్రని కాపాడు, రాజుని కాపాడు అంటే లక్ష్మణుడు నమస్కారం చేసి ఉద్విగ్నకు లోనవ్వకుండా, అన్నయ్య నువ్వే ఇలా పరితపిస్తే ఇంక నాలాంటి వాడి పరిస్థితి ఏమిటి? నువ్వు కనుక మాతో లేకపోతే, నేను నీ దగ్గర లేకపోతే, నీ అనుగ్రహం యందు నీ రక్షణలో మేము కనుక ఉండకపోతే సీత ఏమిటి నేనేమిటి ఒడ్డున పడినటువంటి చేపలలాగా అయిపోతామయ్యా. మా జీవితాలు అలా అయిపోతాయి. మాకు రాజ్యాలతో పని లేదు, మా తల్లు వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలరు, కానీ నువ్వు లేకపోతే మేము చచ్చిపోతాం. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించు, నీతో నన్ను రావడానికి అనుమతి ఇవ్వి అని ప్రార్థించాడు. ఆ తృణశయ్య మీద నిద్రిస్తున్న రామచంద్ర ప్రభు మాట్లాడలేదు కండి. ఇంకా ఆ మాట లక్ష్మణుడు అన్న తర్వాత కాసేపటికి మౌనం, కాసేపు అంతా నిశ్శబ్దం అయింది, మాటలు మాట్లాడుకోవడం ఏం లేదు అక్కడ. కాసేపటికి అన్నారుట, 14 సంవత్సరాలు వానప్రస్థ ధర్మాలని పాటిస్తూ వనవాసం చేయడానికి నువ్వు నిశ్చయించుకున్నావయ్యా నాతో, సరే రా నాతో కలిసి అరణ్యాలు అని అప్పుడు అనుమతించారు రామచంద్ర. చూసారా ఎంత పరీక్షో భక్తుడికి. పరమాత్మ నీ యొక్క మనసుని తరచి తరచి పరీక్షిస్తాడండి. ఆ పరీక్ష యందు మనం నెగ్గాలి. నువ్వు భగవంతుడి కోసమే నిజంగా అంతా చేస్తున్నావా? భగవంతుడి మీద ప్రేమ, లేకపోతే ఆర్భాటం కోసం చేస్తున్నావా, గొప్ప కోసం చేస్తున్నావా?
ఎవ్వరూ వెళ్ళలేకపోయారు. ఇవాళ లక్ష్మణుడు ఒక్కడే వెళ్ళాడు. ఆ అదృష్టవంతుడు లక్ష్మణుడే అని చెప్పుకుంటున్నారు ప్రజలందరూ. ఆ గొప్ప కోసం వచ్చాడా తమ్ముడు నాతో? లేకపోతే రాజ్యం మీద భోగాల మీద ఉన్నటువంటి ఆసక్తితో ఏమైనా వచ్చాడా? రేపన్నటువంటి రోజున అన్నగారినే మట్టుపెట్టి లేకపోతే అటువైపు ఏదైనా కుట్ర పన్నడానికి రాజతంత్రం ఏమైనా చూపిస్తున్నాడా? అంటే ఈ భావం రాముడికి లేదు. లక్ష్మణుడి యొక్క హృదయం మనందరికీ తెలియాలి, ఆవిష్కరింప చెయ్యాలి. భగవంతుడు అందుకు పరీక్షిస్తాడు. అలాంటి బుద్ధి కలిగిన వాడు కాబట్టే క్షణికావేశానికి లోనవుతాడు. కాబట్టే ఆ క్షణికావేశాలలో ఏం మాట్లాడతాడో తెలియదు. కాబట్టే ఆ లక్ష్మణుణ్ణి అయోధ్యలో ఉంచలేదు. గమ్ముని కైకేయితో గొడవ పెట్టుకుంటాడు. అక్కడ ఉంటే ఆవిడతో గొడవ పెట్టుకుని ఇంకా ఆవిడ కోపాన్ని రెట్టింపు చేయడం తప్ప ఇంకో ఉపయోగం లేదు లక్ష్మణుడు అక్కడ ఉండడం వల్ల. అందువల్ల భగవంతుడు తనతోనే పెట్టుకున్నాడండి తన భక్తుడు. ఒక్కొక్కడు ఆ స్థాయి లేకపోయినా కోరుకుంటూ ఉంటాడు భగవంతుడు. ఆ కోరిక తీర్చడు భగవంతుడు. నాకేం తీర్చాడు భగవంతుడు అంటాడు, కానీ వీడు నిజంగా ఆ కోరిక తీరిస్తే వీడు ఎంత బాధపడతాడో ఆయనకి తెలుసు. అందువల్ల ఆయన దగ్గరే పెట్టుకుని ఆయన సేవ చేయించుకుంటూ ఉంటాడు కొంతకాలం. ఎందుకని? వీడు ఎంత కోప్పడినా ఎంత చేసినా సాయంత్రం అయ్యేటప్పటికి నా దగ్గరకు వచ్చి నా కథ వింటూ ఉంటాడు. వీడిని నేను రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు? వాడిని సంసార బంధంలో చిక్కుకోనివ్వడండి భగవంతుడు. పదవులు, కాంక్షలు, బంధుత్వాలు, బాంధవ్యాలు, భార్యాపుత్రులు అనేటటువంటి సంసారం అనే మాయలో వలలో మనందరం చిక్కుకుని ఉంటాం. నిజానికి జాలరి అలా వేస్తాడు వల, వెయ్యగానే చేపలన్నీ వలలో చిక్కుకుంటాయి. మనందరం అలా చిక్కుకున్న వాళ్ళమే. భగవంతుడు సంసారం అనే గేలాన్ని వేసి మనందరినీ బంధించాడు. కానీ కొన్ని చేపలు పడతాయి, కొన్ని చేపలు పడవండి. ఎందుకు పడవో తెలుసా? అవి భగవంతుడి పాదాలని శరణు వేడుతున్నాయి. మత్స్యకారుడు వల వేసినప్పుడు మీరు చూడండి, ఆ దూరంగా వేస్తాడు వల, వాడి పాదాల దగ్గర ఉన్నటువంటి చేపలు ఏమీ ఆ వలలో పడవు. మత్స్యకారుడి పాదాల దగ్గర ఉన్న చేపలు వలలో చిక్కుకోనట్లుగానే భగవంతుడి పాదాల దగ్గర ఉన్నటువంటి వాడు ఎప్పుడూ సంసారం అనే దానిలో చిక్కుకోడురా అని చెప్పడం ఇందులో ముఖ్య ఉద్దేశం. కాబట్టి తనతోనే ఉంచుకున్నాడు ఆ లక్ష్మణుణ్ణి, ఆయనే తీర్చిదిద్దాడు. కొంతకాలం అరణ్యవాసం అయిన తర్వాత ఏదైనా మారిందా వీడిలో బుద్ధి అని ఒక పని అప్పగించాడు. వెళ్ళు కిష్కిందకి రాయబారం చేసిరా. తార కాస్త వస్త్రాలు సరిగ్గా లేకుండా కనిపించింది ఒంటి మీద. అంత కోపంగా వెళ్ళినవాడు తలదించుకున్నాడు. మళ్ళీ సుగ్రీవుడు కనిపించగానే మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు. ఒక దూతకు ఉండవలసిన లక్షణం ఇది కాదు. లక్ష్మణుడు దూతగా అన్ఫిట్ అని తీసి పక్కన పెట్టుకున్నాడు. మళ్ళీ లేకపోతే పక్కనున్న లక్ష్మణుణ్ణి పంపించకుండా, లంకకి సీత గురించి తెలిసిన లక్ష్మణుణ్ణి పంపకుండా ఎప్పుడూ సీతని చూడనటువంటి ఆంజనేయుడిని పంపడం ఏమిటండి? రాముడి యొక్క ఆలోచన విధానాలు మనకు అర్థం కావు. కాబట్టి తమ్ముణ్ణి గట్టిగా పరీక్షించాడు ఇక్కడ. సరే రమ్మన్నాడు. తర్వాత రోజు బయలుదేరారు. ఉదయాన్నే లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకుని సంధ్యావందనాది అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని ఎత్ర భాగీరథీం గంగాం యమునాం అభిప్రవర్తతే జగ్ముస్తం దేశముద్దిశ్య విగాహ్య సుమహాధ్వనం. భగీరథుడి చేత భూమి మీదకి తీసుకురాబడినటువంటి గంగ. ఈ గంగ యమున రెండు నదులు కూడా కలిసేటటువంటి ప్రదేశ సంగమ ప్రాంతం దగ్గరికి ఈ వత్సదేశం గుండా నడుస్తూ వెళ్తూ చేరుకున్నారటండి మధ్యాహ్న సమయానికి. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా చూశారు దూరం నుంచే. ప్రయాగామమితపస్య సౌమిత్రే ధూమమున్నతం అగ్నేర్భగవతః కేతుం మన్యే సన్నిహితో ముని. ప్రయాగ పరిసర ప్రదేశాల్లో పూజ్యుడైనటువంటి అగ్నిదేవుడి యొక్క ధ్వజమా అన్నట్లుగా కనిపిస్తున్నాయి చూడవయ్యా పొగలు.
ఆ పొగలు ఎక్కడి నుంచో కాదు, భరద్వాజ మహాముని యొక్క ఆశ్రమం నుంచి పైకి వస్తున్నవి. భరద్వాజ మహర్షి వారి ఆశ్రమం ఈ దగ్గరలోనే ఉన్నది అని నేను విన్నాను. కాబట్టి మనం ఆయన యొక్క ఆశ్రమానికి చేరుకుందామన్నా. వెళ్తున్నా, నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి సూర్యాస్తమయ సమయం అవుతున్నది. గంగా యమునా సంగమ ప్రదేశంలో ఉన్న భరద్వాజాశ్రమానికి చేరుకున్నారు. చేతిలో ధనస్సు పట్టుకుని వెళ్తూ ఉంటే ఈ రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసి ఆశ్రమ ప్రదేశంలో ఉన్న మృగాలన్నీ కూడా భయచిత్తులు అయ్యాయిట. శిష్యులందరూ వచ్చారు, భరద్వాజ మహర్షి యొక్క శిష్యులు. అయ్యా, దశరథ మహారాజు గారి యొక్క పుత్రులు అయినటువంటి రాముడు లక్ష్మణుడు సీతా సమేతంగా ఇక్కడికి వచ్చినామని భరద్వాజ మహర్షి వారికి తెలపండి అన్నారు. భరద్వాజ మహర్షి వారు హోమం చేస్తున్నారు లోపల. లక్ష్మణుడు సీతాదేవి రామచంద్ర ప్రభు నమస్కారం చేశారు. భరద్వాజ మహర్షి వారు లోపల నుంచి బయటకు వచ్చారు. చెప్పుకున్నారు, ఈవిడ నా భార్య సీత, నేను దశరథుడి యొక్క కుమారుణ్ణి. తండ్రికి ఇచ్చిన మాట కోసం తమ్ముడితోనూ భార్యతోనూ కలిసి ఇక్కడికి వచ్చాను. మహాత్మా, కందమూల ఫలముల చేత భుజిస్తూ వానప్రస్థ ధర్మాన్ని ఆచరిస్తున్నాము, ఆచరించాలని ఇక్కడ అడుగుపెట్టామన్నారు. వెంటనే ఆనందజిగుతుడై భరద్వాజ మహర్షి గోవుని తీసుకొచ్చారట. అర్ఘ్యపాద్యాలన్నీ కూడా తీసుకొచ్చి జలాలు ఆయనకి అర్ఘ్యపాద్య సత్కారాలన్నీ చేసి అతిథి సత్కారాలు లోపలికి ఆహ్వానం చేశాడు. భరద్వాజు కూర్చున్నారు, ఆతిథ్యం ఇచ్చాడు. రాముడితో చెప్తున్నాడు భరద్వాజ మహర్షి, చిరస్య కలుపాకుశ్చ పశ్యామి త్వామిహాగతం. రామా, ఎంతో కాలం నుండి నీ దర్శన భాగ్యం కోసం నిరీక్షిస్తున్నాను. ఈనాటికి నీ రాకతో నా యొక్క ఆశ ఫలించిందన్నాడు. నీ యందు ఏ విధమైనటువంటి దోషం లేకపోయినా నీ తల్లి యొక్క చేష్టితం వల్ల నువ్వు అరణ్యాలకి రావలసి వచ్చిందన్న విషయాన్ని నేను ముందుగానే గ్రహించాను నా యొక్క దివ్య దృష్టి వల్ల. నువ్వు ఎంతకాలం ఇక్కడ ఉండాలనుకుంటున్నావో అంతకాలము కూడా ఈ పవిత్ర ప్రాంతం గంగా యమునా సంగమ ప్రదేశం ప్రయాగ క్షేత్రం ఇది. ఈ ప్రాంతంలోనే నువ్వు ఉండవచ్చు. అయ్యా, తప్పుగా అనుకోవద్దు మీరు. ఈ యొక్క ప్రాంతం కోసల రాజ్యానికి చాలా దగ్గరగా ఉన్నది. రామచంద్ర ప్రభు ఇక్కడే నివాసం ఉంటున్నారని కనుక జనులకి తెలిస్తే వాళ్ళు అస్తమానం నన్ను చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉండడం వల్ల మీ ఆశ్రమ జీవితానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎక్కువైతే. ఇప్పుడున్న ఆశ్రమాలకన్నిటికీ కూడా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎక్కువ కావాలి. అప్పుడు కాదు, అప్పుడు వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునేవారు. కాబట్టి మీకు ఇబ్బంది కలుగుతుంది నేను ఇక్కడ ఉంటే. నాకు ఎవ్వరూ కూడా రానటువంటి ప్రశాంతమైన ఋషులు తపస్సు చేసుకునేటటువంటి తపోవనం ఎక్కడైనా ఉంటే అక్కడికి నన్ను పంపించు. నేను ప్రశాంతంగా తాపస వృత్తిని గడుపుతాను అని అడిగాడు. అడిగితే వెంటనే భరద్వాజ మహర్షి వారు అంటున్నారండి, దశక్రోశ ఇతస్థాత గిరిర్యత్ర నివత్స్యసి మహర్షి సేవిత పుణ్యా సర్వత సుఖదర్శన. ఇక్కడ నుండి 10 క్రోసుల దూరం పశ్చిమ దిశగా కనుక వెళ్తే యమునా నదీ పరివాహక ప్రాంతాన్ని ఆనుకుని కొంత దూరంలో చిత్రకూటము అనేటటువంటి ఒక ప్రదేశం ఉన్నది, పర్వత శ్రేణి. అక్కడ తాపస వృత్తి పొందినటువంటి ఋషులు ఎంతోమంది కొన్ని వందల సంవత్సరాల మట్టి అక్కడ తపస్సు చేస్తున్నారు. అది ఎలుగుబంట్లతోనూ వానరములతోనూ మృగములతోనూ పరివేష్టించబడి ఉంది, ఏనుగులతో. ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళవయ్యా రామా. అక్కడ ఎంతో గొప్ప గొప్ప తపస్సులు చేసి ఊర్ధ్వరేతస్సు ద్వారా బ్రహ్మలోకానికి చేరుకునేటటువంటి మహర్షుల్ని నువ్వు దర్శనం చేయవచ్చు. అంత గొప్ప తపశ్చర్యలు ఆచరించే మహర్షులు ఉంటారు అక్కడ. గొప్ప వనభూమి ఆ యొక్క చిత్రకూటము. ఆ చిత్రకూటానికి నువ్వు వెళ్ళు అని చెప్పిన తర్వాత ఆ రోజు రాత్రి చాలా కథలతో రాత్రి కాలక్షేపం చేశారు. రాత్రి నిద్రించారు రామచంద్ర ప్రభు సీతాసమేతుడై. ఉదయం లేవగానే బ్రహ్మర్షికి నమస్కారం చేసి
మేము వెళ్ళి వస్తామన్నారు. భర్తని సాగనంపేటప్పుడు భార్య కొంత దూరం వెళ్ళినట్లుగా ఋషి కూడా వీళ్ళ వెనకాల నడుచుకుంటూ కొంత దూరం సాగనంపాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చెప్పాడు, నాయనా రామ, అదిగో మీరు కాస్త దూరం ముందరికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తే గంగా యమున సంగమ ప్రాంతం వస్తుంది. ఈ సంగమ ప్రాంతాన్ని దగ్గర నుంచి మీరు యమునా నదిని ఆంచుకుని నడుచుకుంటూ కాస్త ముందరికి వెళ్తే ఒక రేవు వస్తుంది, ప్రసిద్ధమైనటువంటి రేవు. అందరూ అక్కడ స్నానాలు ఆచరిస్తారు. ఆ రేవును నువ్వు ఎలా తెలుసుకోవాలనుకుంటావేమో, మనుషుల యొక్క అడుగుల యొక్క గుర్తులు ఉంటాయి అక్కడ. ఆ రేవు దగ్గర నుంచి మీరు యమునా నదిని దాటండి, పశ్చిమంగా దాటి అక్కడ యమునా నది ఒడ్డును అనుసరిస్తూ కొంత దూరం నడవాలి, ఒక క్రోసు దూరం నడిస్తే మీకు అక్కడ ఒక మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టు కింద చాలామంది సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉంటారు, కనిపించరు వాళ్ళు. ఆ మర్రి చెట్టుకి కంపల్సరీ తప్పకుండా సీతాదేవి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించాలి. చేసిన తర్వాత ఆ మర్రి చెట్టు దగ్గర నుంచి కాస్త ముందరికి ఈ యమునా నది ఒడ్డు ఇసుక తిన్నుల మీద నడుచుకుంటూ ముందరికి వెళ్తే ఒక పెద్ద తోపు లాంటిది వస్తుంది అరణ్యం లోపలికి, కీకారణ్యం. ఆ యొక్క ఒడ్డు దగ్గర నుంచి లోపలికి తిరగాలయ్యా, అరణ్యం లోపలికి ఒక పెద్ద పర్వత ప్రాంతం కనిపిస్తుంది మీకు. ఆ యొక్క తోవని పట్టుకుని లోపలికి కనుక కొంత దూరం మీరు వెళ్తే అక్కడ ఫలపుష్పాదులతో శోభిల్లేటటువంటి ఋషులకి ఆశ్రమమైనటువంటి ఆ యొక్క చిత్రకూటం అనేటటువంటి ప్రదేశానికి మీరు చేరుకుంటారు అని చెప్తారు. సరేనని సెలవు తీసుకుని బయలుదేరతాడు రామచంద్ర ప్రభు సీతామాతతో కలిసి. లక్ష్మణస్వామి ఆ యొక్క సంగమ ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఆ రేవు దగ్గరికి చేరుకున్నాక రాముడు లక్ష్మణుడు ఇద్దరూ కలిసి కొన్ని కొమ్మలు నరికి తీసుకుని వస్తారు. వాటిని ఒకదానితో ఒకటి కలిపి చుట్టి ఒక ఒక పడవ లాంటిది సిద్ధం చేస్తారు, బల్లకట్టు లాంటిది సిద్ధం చేసి దాని మీద నేరేడు కొమ్మలు, అలాగే మిగతా గానుగ చెట్టు కొమ్మలు, మిగతా మర్రి కొమ్మలు, రావి కొమ్మలు మొదలైనవి తీసుకొచ్చి ఒక ఆసనం కింద ఏర్పాటు చేశాడు సీతాదేవి కూర్చోవడానికి వీలుగా. లక్ష్మణస్వామి ఆసనం ఏర్పాటు చేశాడు. ఈ వస్త్రాల మూటలు, గుణపం, పార, గంప ఇవన్నీ తీసుకొచ్చి ఆ యొక్క బల్లకట్టు మీద వేసుకున్నాడు లక్ష్మణస్వామి. వేసుకున్నారు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఎక్కారు. రాముడే పెట్టాడని చెప్పాడండి వాల్మీకి, లక్ష్మణుడు కూడా పెట్టలేదు. ఆ సీతాదేవి ఆభరణాలని, ఆ గంపని, పలుగుని, పారని ఆయనే ఎక్కించాడు అన్ని పైకి. లక్ష్మణుడు ఎక్కాడు, రాముడు ఎక్కాడు, సీతను ముందే ఎక్కించారు. ఆ నావ గంగా యమునా నదిని దాటుతున్నది. మధ్యకి వెళ్ళాక ప్రార్థన చేసింది సీతమ్మ తల్లి. ఏమని అంటే, పార్శ్వేచ తత్ర వైదేహ్య వసనే భూషణాని చ ప్లవే కఠిన కాజంచ రామశ్చక్రే సహాయుధై ఆరోప్య సీతాం ప్రథమం సంఘాటం ప్రతిగృహ్యతో తతప్రతే రతుర్యాతో వీరౌ దశరథాత్మజో. నది మధ్య భాగం దగ్గరికి వెళ్ళిన తర్వాత సీతాదేవి, అమ్మా దేవి, నీ ప్రవాహాన్ని దాటుతున్నావు మేము ఈరోజు. ఎల్లరికూ కూడా మంగళాలను ఇచ్చేటటువంటి తల్లివి నువ్వు. నీ అనుగ్రహంతో కనుక నా భర్త వనవాస దీక్ష నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని రామచంద్ర ప్రభు ఇక్ష్వాకు వంశం యొక్క రాజధాని అయినటువంటి అయోధ్యకు క్షేమంగా తిరిగి కనుక చేరుకుంటే వేల కొలది దానాలు చేస్తాను నేను గోవుల్ని. అంతేకాదు భక్ష భోక్ష చోష్యములైనటువంటి పదార్థాలను తీసుకొచ్చి నీకు నైవేద్యంగా పెడతాను, సురాభాండాలను సమర్పించుకుంటానని అంజలి ఘటించి మరీ ప్రార్థించింది యమునా నదిని. యమునా నదిని ప్రార్థించిన తర్వాత అవతల ఒడ్డుకు చేరుకున్నారు. వెళ్ళిన తర్వాత కొద్ది దూరం నడవగానే ఒక వృక్షరాజం మర్రి చెట్టు కనిపించింది, భరద్వాజుడు చెప్పినటువంటి మర్రి చెట్టు. దాని కింద సిద్ధులు అదృశ్య రూపంలో ఉంటారన్న విషయాన్ని గుర్తు చేసుకుని సీతాదేవి ఆ యొక్క వృక్షానికి ప్రదక్షిణలు చేసింది. రాముడు లక్ష్మణుడు కూడా నమస్కారాలు చేశారు. ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన తర్వాత యమునా నది ఒడ్డుని అనుసరిస్తూ ఆ ఇసుక మీద హాయిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. చెప్పాడు, దావాగ్ని వల్ల ఎటువంటి భయము కూడా ఉండదు ఆ అరణ్యానికి, అంతటి చక్కగా మీకు ఉంటుంది. వెళ్ళేటప్పుడు మీకు రేగుపండ్లు, రకరకాల ఫలాలు, పువ్వులు మీకు కనిపిస్తాయన్నాడు. అవన్నీ భరద్వాజుడు చెప్పినటువంటి గుర్తులన్నీ కనిపిస్తున్నాయి. లక్ష్మణుడు మధ్య మధ్యలో వెళ్ళి
వదిని గారికి కావలసిన పుష్పాలని గుత్తుల్ని పళ్ళని కోసుకుని తీసుకువచ్చిస్తూ ఉన్నాడు. అలా ప్రయాణం చేసి సాయంత్రానికి ఆ రోజు యమునా నది ఒడ్డు దగ్గరే ఆ యొక్క తోపు దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళాలి చిత్రకూటానికి. ఆ వెళ్లకుండానే ఆ సాయంకాలం యమునా నది ఒడ్డున నిద్రించారండి, ఆ ఇసుక తిన్న మీద రాముడు లక్ష్మణుడు సీతామాత. నిద్రించి ఉదయం అవ్వగానే మళ్ళీ సంధ్యోవందనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసి సూర్యోదయం బాగా పైకి నడినెత్తి మీదకి సూర్యుడు రాకుండానే మనం చిత్రకూటానికి చేరుకోవాలి లక్ష్మణ, నడు ఆలస్యం చేయకుండా బయలుదేరమన్నాడు రామచంద్ర ప్రభు. అలాగా సీతాదేవి లక్ష్మణస్వామి రామచంద్ర ప్రభు కలిసి వేగంగా నడుస్తూ ఈ చిత్రకూటానికి చేరుకుంటున్నారట. లక్ష్మణుణ్ణి పిలిచి రాముడు అన్నట్ట, చూడవయ్యా ఎంతటి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశమో ఇది. ఎవ్వరూ తినకపోవడం వల్ల కోయకపోవడం వల్ల చెట్లన్నీ పళ్ళతో నిండిపోయి వంగి ఉన్నాయి కిందకి. ఎవ్వరూ తినకపోవడం వల్ల రాలిపోయి కిందే పడిపోతున్నాయి. పువ్వులు బాగా వికసించి ఉన్నాయి. ప్రతి ఒక్క పూల మీద తేనె తీగలు ఆ యొక్క హాయిగా విహరిస్తున్నాయి. పళ్ళన్నీ కూడా రసవంతములై ఉన్నాయి. మృగములు జంతువులు కూడా ఈ యొక్క ఫలాల్ని వాటిని భక్షిస్తున్నాయి వానరాలు. వాటన్నింటి దృశ్యాలు చూపించాడు. మనిషి యొక్క మనసు ప్రశాంతతని చేకూర్చడానికి అనువైనటువంటి స్థలం ఇది, ఎంతో ప్రశాంతతని చేకూరుస్తున్నది అని ఆ చిత్రకూట అందాల గురించి చెప్పుకుంటూ లక్ష్మణస్వామికి సీతకి ఆ చిత్రకూట పర్వతం దగ్గరికి, పర్వతం కనిపిస్తున్నది ఎదురుగా, జలాశయాలు ప్రవహిస్తున్నాయి, ఏనుగులు స్నానం చేస్తున్నాయి. అటువంటి దృశ్యాలన్నీ చూశారు. చూడగానే చూడండి, అంతటి సుశోభితమైనటువంటి పర్వతాన్ని చూసుకుని వెంటనే రామచంద్ర ప్రభు అన్నారు, ఇది మనకి చాలా నివాసయోగ్యమైనటువంటి స్థలము. చిత్రకూటం అనే పర్వతానికి మధ్య భాగంలో కట్టాడండి కుటీరం లక్ష్మణస్వామి. మీరు ఇప్పటికీ వెళ్తే మనకి చూపిస్తారు. చిత్రకూటంలో పర్ణశాల ఏర్పాటు చేసుకున్న స్థలం పక్కనే ఉంటుంది. బ్రహ్మగారు కూడా అక్కడ యజ్ఞం చేశాట. ఆ పక్కనే రామచరితమానస్ రాసినటువంటి ప్రదేశం ఉంటుంది తులసీదాసుగా. ఆ కొండ మధ్య భాగంలో కట్టాడు లక్ష్మణస్వామి. ముందుగా వీళ్ళు చిత్రకూటానికి వెళ్ళగానే మొట్టమొదట ఎవరి ఆశ్రమానికి వెళ్ళారో తెలుసా అండి? ఇక్కడ చెప్తున్నాడు వాల్మీకి మహర్షి, మునయశ్చ మహాత్మానో వసంత్యస్మిన్ శిలోశ్చయే ఆయం వాసో భవేత్తావత్ అత్ర సౌమ్య రమే రమి ఇది సీతాచ రామశ్చ లక్ష్మణశ్చ కృతాంజలి అభిగమ్య ఆశ్రమం సర్వే వాల్మీకిం అభివాదయన్. వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్చర్యం వేస్తుంది మీరు. వాల్మీకి మహర్షి ఏమిటండి, రాముడు ఉన్న టైంలో అక్కడ ఉండడం ఏమిటి అండి? మీకు వాల్మీకి కథ చెప్పినప్పుడు చెప్పా, మొట్టమొదట ఆ యొక్క సప్తఋషుల చేత కూడా జ్ఞానాన్ని పొంది తపస్సు మొదలుపెట్టి అత్రి మహర్షి మళ్ళీ లేపగానే ఆ వాల్మీకంలోంచి వచ్చాడు కాబట్టి వాల్మీకి అని పేరు వచ్చింది. కుశస్థలికి వెళ్ళాడు. అది అయిపోయిన తర్వాత ఎక్కడ త్రయంబక క్షేత్రం, అక్కడ వెళ్ళి శివుడి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత ఆయన అనుగ్రహాన్ని పొంది అప్పుడు చిత్రకూటానికి వెళ్ళాట వాల్మీకి. ఆ చిత్రకూటంలో తపస్సు చేస్తున్నప్పుడే రాముడు వచ్చాడు అక్కడికి సీతాదేవితో కలిసి. ఆ తర్వాత రాముడికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత కొంతకాలం అక్కడుండి తర్వాత అక్కడి నుంచి గోమతీ తీరానికి చేరుకున్నాడు. గోమతీ తీరం దగ్గర ఉండగానే చాలా కాలం అయిపోయిన తర్వాత నారదుల వారు అక్కడికి వచ్చారు. అప్పటికి రావణ సంహారం అయిపోయింది. రాముడు కూడా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. చాలా కాలం గడిచింది పరిపాలన చేస్తూ ఉండగా. అప్పుడు వచ్చాడు నారదుడు గోమతీ తీరం దగ్గర ఉన్నటువంటి వాల్మీకి దగ్గరికి. అప్పుడు రామకథని వినిపించాడు. తర్వాత నది దగ్గరికి వెళ్తే బ్రహ్మగారు ఈ యొక్క మానిషాద ప్రతిష్టాంతం శ్లోకం చెప్పడం, రాముడే వచ్చాడు వేటగాడి రూపంలో శపించడం, బ్రహ్మగారు వచ్చి ఓదార్చడం, రామాయణం రాయవయ్యా అని చెప్పడం, ఆ రామాయణ దృశ్యాలన్నీ కళ్ళ ముందు కనిపించడం, ఉన్నది ఉన్నట్టుగా రాయడం అప్పుడు జరిగిందండి. కాబట్టి ఇది ముందుగానే వాల్మీకి రాముడు అంటే ఎవరో తెలియదు. ఆ సమయంలోనే మొట్టమొదట చిత్రకూటానికి రాగానే రాముడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చారు.
అయ్యా నా పేరు రాముడు. సీతారామ లక్ష్మణులు ఇద్దరూ నమస్కారం చేసి ముగ్గురు వాల్మీకి చెప్పుకున్నారు. నేను దశరథ మహారాజు గారి యొక్క పుత్రుడిని. తండ్రికి ఇచ్చిన మాట కోసం ఈ అరణ్యానికి వచ్చాను. ఇక్కడ తాపస వృత్తి గడపాలనుకుంటున్నానన్నాడు. అయ్యా మీకు స్వాగతం అన్నాడు వాల్మీకి మహర్షి ముగ్గురికి కూడా. లోపలికి రండన్నాడు. ఆసీనులు కండన్నాడు. వాళ్ళకి అతిథి సత్కారాలన్నీ కూడా చేశాడు. వాల్మీకి మహర్షితో ఈ పరిచయ వాక్యాలన్నీ కూడా పూర్తయిన తర్వాత లక్ష్మణుణ్ణి పిలిచి రామచంద్ర ప్రభు ఇక్కడ చక్కనైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రదేశం మనకి కనిపిస్తోంది. ఈ కొండ మీద కొండకి మధ్య భాగంలో చదునైన ప్రదేశం ఉన్నది. ఆ ప్రదేశంలో పర్ణశాలను నిర్మాణం చెయ్యవయ్యా లక్ష్మణ అని చెప్పాడు. ఎలా చెయ్యాలి? చక్కనైనటువంటి నేరేడు కర్రలను తీసుకురా, కుటీరాన్ని నిర్మించు, ఇక్కడ నివసించాలి అని నేను తలుస్తున్నానన్నాడు. రామచంద్ర ప్రభు యొక్క ఆదేశాన్ని అందుకున్నటువంటి లక్ష్మణుడు వెంటనే చెట్ల కొమ్మల్ని ఆకుల్ని తీసుకువచ్చి ఒక కుటీరాన్ని పర్ణశాలని ఏర్పాటు చేశాడు. వానలకి ఎండకి తట్టుకోవడానికి వీలుగా పైకప్పు ఆకులతో ఏర్పాటు చేశాట. అందంగా కుదురుకునినటువంటి ఆ కుటీరాన్ని చూశాడు రామచంద్ర ప్రభువు. ఎంతగానో ఆనందించాడు. లక్ష్మణుడితో అంటున్నట్టండి, ఐనేయం మాంసమాహృత్య సాలాం యక్ష్యా మహే వయం. చక్కనైనటువంటి మాంసాన్ని తీసుకునిరా, సంపాదించుకుని భూతబలి ఇవ్వాలన్నాడు. అంతేకాదు కర్తవ్యం వాస్తు శమనం సౌమిత్రే చిరజీవి. వాస్తు పూజ చేయకుండా ఇంటిలోకి వెళ్ళకూడదురా నాయనా లక్ష్మణ. వాస్తు పూజ చేసిన తరువాత మనం ఇంటిలోకి గృహప్రవేశం చేద్దాము. మృగం హృత్వా అనయ క్షిప్రం లక్ష్మణేనా శుభేక్షణ కర్తవ్య శాస్త్రదృష్టో హి విధిర్ధర్మ మనుస్మర. లక్ష్మణ వెంటనే వెళ్ళి మాంసాన్ని తీసుకుని మృగాన్ని చంపి ఆ మాంసాన్ని ఇక్కడికి తీసుకొస్తే దానితో యథాశక్తి మనం నివేదనలు అనేటటువంటివి చేద్దామన్నారు. ఆ విధంగా ధ్రువ సంజ్ఞకము అనేటటువంటి ముహూర్తం, ఆ ముహూర్తంలో గృహశాంతి చెయ్యాలన్నాడు. గృహశాంతి కోసం చక్కగా కృష్ణం మృగం హృత్వా మేఘ్యం ప్రతాపవాన్, కృష్ణజింకని చంపి తీసుకొచ్చాడు మాంసాన్ని లక్ష్మణుడు. తీసుకువచ్చిన తర్వాత దాన్ని నివేదన చేశాడు. శరీరావయవాలన్నింటినీ పరిపుష్టం చేసుకుని ఆ యొక్క మాంసాన్ని నివేదన చేసి వాస్తుదేవతకి పూజించి గృహోపకరణాలన్నింటినీ కూడా శాంతింపజేసి శాంతి మంత్రాలతో స్నాతుడై వాస్తు పూజ అలాగే సమస్త దేవతల్ని పూజ చేసి శుచి అయి పర్ణశాలలోకి ప్రవేశిస్తున్నారు రామచంద్ర ప్రభు సీతామాతతో కలిసి. వైశ్వదేవ బలిం కృత్వా రౌద్రం వైష్ణవమేవ చ వాస్తు సంయమనీయాని మంగళాని ప్రవర్తయన్ జపంచ న్యాయచ కృత్వా స్నాత్వా నద్యాం యదా విధి. వైష్ణవయాగం, రుద్రయాగం, వైశ్వదేవ బలి మొదలైన కార్యాలన్నీ చేశాడు. గ్రహారిష్టాలు తొలగిపోవడానికి పుణ్యాహవచన శాంతి జపాలన్నీ కూడా పఠించాడు. తరువాత విద్యుక్తంగా నదీ జలాలలో స్నానం చేసి రాముడు యథాశక్తి గాయత్రీ మంత్రాన్ని చేసి ఆ తరువాత పంచసూనాది సమస్త దోషముల పరిహారార్థము కూడా ఉత్తమములైన బలిహోమాలన్నీ చేశాడు. ఎందుకు? ఒక ఇల్లు కట్టాలి అంటే ఎంతో వృక్ష సంపదని నరకాల్సి వస్తుంది. అవన్నీ బాధపడకుండా వాటికి శాంత్యర్థము ఇక్కడ చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తారు. అందువల్ల బలిహోమాలన్నీ కూడా చేశారు. అనంతరం శ్రీరాముడు పర్ణశాలకు తగిన విధంగా బలిహరణలన్నీ కావిచ్చాడు. అష్టదిక్పాలకులకి అష్టదిక్కుల యందు కూడా బలి సమర్పించాడు. గణాది దేవతలందరినీ కూడా సేవించాడు. విష్ణువు మొదలైన దేవతా మందిరాలన్నింటినీ ఏర్పాటు చేసుకున్నట్ట. పర్ణశాలకి దగ్గరగా ఏర్పాటు చేసుకుని రోజు కూడా దేవతల్ని ప్రతిష్ఠింపజేసి పూజిస్తున్నట్ట. ఈ విధంగా రామలక్ష్మణులు వనంలో లభించేటటువంటి పూలమాలలు, పక్వానికి వచ్చినటువంటి ఫలమూలాది పదార్థాలు, పవిత్ర జలాలు, వేదోక్తమైనటువంటి జపములు, దర్భలు, సమిదలు, కుశలు మొదలగు వాటితో సకల భూతముల్ని తృప్తిపరిచి సీతాదేవితో కలిసి శుభంకరమైనటువంటి పర్ణశాలలో ప్రవేశించి ఆనందంగా హాయిగా జీవితాన్ని అక్కడ ఆస్వాదిస్తున్నారు. ఒక కవంటాడండి, ఆనాడొక్కొక్క యాకె చేతికిడగా, ఆనాడు ఒక్కొక్క ఆకు చేతికిడగా, నాయన్న ఈ పర్ణశాల నిర్మాణము నర్చినాడా,
ఒకవేళ నిద్దురం చేసితే ఏనాడు ఇట్టి నిశీదమందైన తండ్రి లక్ష్మణ అట్టే ఆసీనుండయ్యద వల్ల ప్రాంగణ శిలా సింహాసనం బందను అందునన్. ఎప్పుడైనా నిద్రపోయావా స్వామి లక్ష్మణ? ఆ రోజు ఒక్కొక్క ఆకు చేతికిస్తే పైన పర్ణశాల నిర్మాణాన్ని చేశావే. ఎప్పుడూ తండ్రి అయినటువంటి రాముణ్ణి, తల్లి అయినటువంటి లక్ష్మణ సీతమ్మ తల్లిని ఎప్పుడూ కూడా జాగరూకతో నిద్ర కూడా పోకుండా రక్షించుకుంటూ వచ్చావు కదయ్యా. ఎంత గొప్పగా ఈ యొక్క సేవని చేసావు, నీలాంటి వాడు మరొక్కడు ఉంటాడా అని భావన చేశారండి కవులు. ఇలా ఉండగా గుహుడు కొంతమంది చారుల్ని పంపించాడు. సీతారామ లక్ష్మణులు ఎక్కడి దాకా వెళ్ళి చేరుకున్నారు, ఈ విషయం తెలుసుకురండి అని వాళ్ళు జాగ్రత్తగా వెంబడించారు రాముణ్ణి, లక్ష్మణుని, సీతామాత. వాళ్ళందరూ కూడా అవతలి ఒడ్డుకు దాటడం, వత్సదేశానికి వెళ్ళడం, వత్సదేశం నుండి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం, భరద్వాజాశ్రమం నుంచి చిత్రకూటం చేరుకోవడం, ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ వెనక్క వచ్చేశారు. వచ్చి గుహుడితో చెప్పారు, అయ్యా రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కూడా చిత్రకూటం చేరుకున్నారు. అక్కడ పర్ణశాలని ఏర్పాటు చేసుకున్నారు, అక్కడే నివసిస్తున్నారు. ఈ విషయాన్ని గుహుడు తీసుకొచ్చి సుమంత్రుడికి చెప్పాడండి. అప్పటిదాకా వెళ్ళలేదు సుమంత్రుడు. ఎక్కడికి వెళ్ళాడు రాముడు తెలుసుకున్నాడు. తెలుసుకున్నాక రథాన్ని ఎక్కి బయలుదేరాడండి. 3వ రోజు సాయంత్రానికి చేరుకున్నాడు అయోధ్యకు. బయలుదేరిన 3వ రోజు చేరుకోగానే అయోధ్య నగరం అంతా కూడా చాలా దిగాలుగా ఉంది. ఏమీ ఎక్కడా కూడా ఎవరూ మాట్లాడట్లేదు. చాలా నిర్మానుష్యమైనటువంటి అయోధ్య పట్టణాన్ని చూశాడు సుమంత్రుడు. దుఃఖిస్తున్నారు ప్రజలందరూ. ఆ దుఃఖిస్తున్న ప్రజల వైపు సిగ్గుతో తలదించుకుని చూడలేక వాళ్ళని తలదించుకుని వెళ్ళిపోతున్నట్ట. దశరథ మహారాజు గారి యొక్క రాజదర్శనానికై 7 కక్షలు దాటి లోపలికి వెళ్ళాడు. రామ విరహ శోకంతో పరితపిస్తున్నటువంటి, తక్కువ స్వరంతో మాట్లాడుకుంటున్నటువంటి స్త్రీలందరినీ కూడా చూశాట. రాముడితో కూడి వెళ్ళిన సుమంత్రుడు ఆ ప్రభువు లేకుండానే ఒక్కడే తిరిగి వచ్చాడని చెప్పుకుంటున్నారు అందరూ. అతి దీనంగా విలపిస్తున్న కౌసల్యాదేవి దగ్గరికి అతడు ఏ ప్రత్యుత్తరం తీసుకొస్తాడో కదా అనుకుంటున్నారు. రాజు దగ్గరికి వచ్చాడు. కౌసల్యాదేవి సుమిత్రతో కూడి నేలపై పడి తన పతితో ఉండడాన్ని చూశాడట. నమస్కారం చేశాడు సుమంత్రుడు. దశరథుణ్ణి లేవనెత్తారు. 2 భార్యలు కూడా కూర్చోబెట్టాడు. అయ్యా సుమంత్రుడు వచ్చాడు చూడండి. మాట్లాడట్లేదే మీరు? వచ్చాడు. ఏ సందేశం తీసుకొచ్చాడో రాముడి దగ్గర నుంచి అడగండి, మాట్లాడండి మీరు అంటున్నారు. కైకేయి ఇక్కడ లేదు, మీరు ఏదైనా నిర్భయంగా మాట్లాడచ్చన్నారు. గొంతు పెగలక కన్నీరు కారుస్తూ భూమి మీద పడిపోయాటండి. మళ్ళీ దశరథుడు నేల మీద పడిపోయినటువంటి దశరథుణ్ణి, ఆయన్ని లేపడానికి కృంగి కృషించిపోయి ఉన్న కౌసల్య కూడా కింద పడిపోయింది. వాళ్ళని చూసి మిగతా రాణులందరూ ఏడ్చారట బిగ్గరగా. కొంతసేపటికి స్పృహ వచ్చింది దశరథుడికి. ఊరడిల్లి రామ వృత్తాంతాన్ని అంతటినీ కూడా తెలుసుకోవడానికి సుమంత్రుడిని అడుగుతున్నాడు. ఏమని? అశ్రుపూర్ణ ముఖం దీనం ఉవాచ పరమర్థవతు. బాధపడుతూ కళ్ళంపట నీళ్లు పెట్టుకుంటూ, క్వను పశ్యామి ధర్మాత్మా వృక్షమూలముపాశ్రిత. నా కొడుకు ధర్మాత్ముడైనటువంటి రాముడు ఏ అరణ్యంలో ఏ వృక్షాన్ని ఆశ్రయించాడయ్యా చెప్పు. సుమంత్ర, భూమిపాలాత్మజో భూమౌ సీతే కదవనాదవతు. ఈ భూమండలాన్నంతటి పాలించడానికి అర్హుడైనటువంటి నా కొడుకు ఈరోజు ఏ చెట్టంపటా పుట్టంపటా పడి తిరుగుతున్నాడో నాకు చెప్పవయ్యా అడిగా. చెప్తున్నాడు సుమంత్రుడు. కన్నీరు గారుస్తున్నాడు సుమంత్రుడు కూడా. ఏం చెప్పాలి?
రాముడు ధర్మబద్ధంగా చేతులు జోడించి మీకు శిరస ప్రణవిల్లమన్నాడు. స్వామి, అయ్యా, మా తండ్రి గారి పాదాలకి సాష్టాంగ నమస్కారాలు చేయి. అంతఃపురంలో తల్లులందరికీ తగిన విధంగా నేను నమస్కారం చేసినట్లుగా చెప్పు. మా తల్లి కౌసల్యాదేవికి నా ప్రణామాలు తెలుపు. మేమందరం క్షేమంగా ఉన్నామని చెప్పవయ్యా సుమంత్ర. మా అమ్మగారితో చెప్పు, అమ్మా, నువ్వు నిరంతరము ధర్మతత్పరురాలువై ఉండి తండ్రిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడమ్మా నీ పెద్ద కొడుకు రాముడు. కలిసిమెలిసి ఉండమన్నాడు. కైకేయీదేవిని కూడా రాజుగారితో సమానంగా గౌరవించమన్నాడు. రాజ్యాధికారాన్ని బట్టి చిన్నవాడైనా సరే భరతుడిని కూడా ఆదరించమన్నాడు. మా కుశలవార్తని భరతుడికి కూడా చెప్పండి అన్నాడు. శ్రీరాముడు కన్నీరు గార్చుతూ, నాతో మిక్కిలి పుత్రప్రేమ కలిగినటువంటి నా తల్లి, నాకే కాక నీకును తల్లిలాగా భావించి భక్తి శ్రద్ధలతో కౌసల్యాదేవిని సేవించవయ్యా సుమంత్ర అని నాకు చెప్పి పంపించాడమ్మా. రాజా, లక్ష్మణుడు మాత్రం చాలా క్రుద్ధుడై నిట్టూర్పులు విడిచిపెడుతూ ఇలా చెప్పమన్నాడు. శ్రీరాముడి వనాల్ని పంపడానికి గల కారణం ఏమిటో నాకు తెలియదు. కైకేయి యొక్క లోభగుణమే కావచ్చు, నిజానికి ఇదంతా కూడా రాజు ఆమెకి ఇచ్చినటువంటి వరాలైనా కావచ్చు, కారణం ఏదైనా సరే ఇది శ్రీరాముడి యందు చేసినటువంటి మహా అపరాధము అని చెప్పవయ్యా రాజు కన్నా. మహారాజు తొందరపాటుతో యుక్తాయుక్త విచక్షణ లేకుండా లోక విరుద్ధంగా శ్రీరాముణ్ణి అరణ్యాలకి పంపించాడు రాజు అని అతని మొహం మీదే చెప్పమన్నాడు. నేను మాత్రం మహారాజుని ఒక తండ్రిగా గౌరవించను అని చెప్పమన్నాడు. లక్ష్మణ్, నాకు సోదరుడైనను ప్రభువైనను తండ్రైనను ఎవరైనా సరే రాముడే అని చెప్పమన్నాడు. శ్రీరాముని లోకధర్మానికి విరుద్ధంగా అడవులకి పంపి ఆ రాజు ప్రజల మనస్సుల్ని చాలా బాధకు గురి చేశాడు. ప్రజానురంజకుడే రాజు కానీ ప్రజల్ని బాధ పెట్టేవాడు ఎప్పటికీ కూడా రాజు కాలేడు అని ఒక్కసారి ప్రభువుకి గుర్తు చేయమని చెప్పాడు లక్ష్మణుడు. సీతాదేవి మాత్రం నిశ్చేష్టురాలై ఉండిపోయింది, ఏమీ మాట్లాడలేదు. దుఃఖాలకి ఏమాత్రమూ తట్టుకోలేనటువంటి మృదుస్వభావం కలిగినటువంటి ఆ రాజకుమారి, ఆ సాధ్వి తన పతికి సంబంధించినటువంటి కష్టాలని చూసి పదే పదే బాధపడుతుంది. ఆమె నాతో ఏమీ పలకకుండా అలా ఉండిపోయింది. స్వామి, నగర ప్రయాణానికి సిద్ధమవుతున్న నన్ను చూసి ఆమె చిన్నపోయినటువంటి ముఖంతో వెళ్ళిపోతున్నావా అన్నట్లుగా నాకేసి చూసింది. నాకేం మాట్లాడాలో తెలియలేదన్నాడు సుమంతుడు. కంటదడి పెట్టుకుంది సీతమ్మ. ఓ మహారాజా, రామలక్ష్మణులు ఇద్దరూ కూడా జటాజైనధారులై గంగానదిని దాటి ఆ వీరులు ప్రయాగ వైపుగా ప్రయాణం చేశారు. అన్న అయినటువంటి రాముడికి సేవలు చేస్తూ లక్ష్మణుడు దారి చూపిస్తున్నాడు. ముందు భాగంలో వెళ్తున్నాడు, అనంతరం సీతాదేవి వెళ్తోంది. ఆ వెనక్కాల రామచంద్ర ప్రభువు నడుస్తున్నాడు. అలా వెళ్తూ ఉండగా వాళ్ళని చూసి వివసుడనై ఏం చెయ్యాలో తెలియక తిరిగి వచ్చాను ఒట్టి చేతులతో అన్నాడు. శ్రీరాముడు తనతో కూడి ఉండుటకు నన్ను అంగీకరించలేదన్నాడు. నేను కూడా నీతోనే వస్తానయ్యా అన్నాను రాముడితో. ఒప్పుకోలేదు రాముడు. మహాత్మా, రాజవీధుల్లో జనులెవ్వరూ కూడా రాముడు లేనటువంటి రాజరథాన్ని చూసి దుఃఖమగ్నులై కంటదడి పెట్టుకుంటున్నారయ్యా. అయోధ్యలోని మనుష్యులందరూ సంతోషానికి దూరం అయిపోయారు. దీనస్వరంతో నాతో పలికారు. దుష్ట స్వభావము, దుష్టుల ప్రోద్బలము కలిగినటువంటి కైకేయి ఈ విషయంలో నన్ను చాలా ఒత్తిడి చేసింది. ఈ సందర్భంలో ఆలోచనాపరులైన పెద్దల్ని కానీ మిత్రుల్ని కానీ వేద పండితుల్ని కానీ మేధావులైన పురప్రముఖుల్ని కానీ నేను సంప్రదించలేకపోయాను. ఏం చేయమంటావు సుమంత్ర? వంశకీర్తి ప్రతిష్టలనే దెబ్బతీయగలిగినటువంటి ఈ తీరని ఆపద విధి వశం వల్ల నాకు వచ్చి పడింది. నువ్వెంత కష్టపడుతున్నావో నేను నీకన్నా ఎక్కువ బాధపడుతున్నానని దశరథుడు సుమంత్రుడికి చెప్పాడు. సీతతో సహా అతనికి చూడగలిగితే గనక నిజంగా మళ్ళీ నేను జీవించగలను, ఎప్పటికైనా వాళ్ళు ఇక్కడికి వస్తే. అప్పటి వరకు నా ప్రాణాలు ఉంటాయని నేను అనుకోవట్లేదన్నాడు. అసువులు కోల్పోవడం తథ్యం. హా రామ రామానుజ
హా హా వైదేహీ తపస్విని నమాం జానీత దుఃఖేన మ్రియమాణ మనాదవతు. ఓ రామ, ఓ సీత, ఓ లక్ష్మణ, నేను ఇచ్చటనే దుఃఖంలో మునిగిపోయి దిక్కులేని వాడిలాగా మరణిస్తూ ఉన్నటువంటి విషయం నీకు తెలియట్లేదా అని తనలో తాను బాధపడుతున్నాడు. కౌసల్య, రాముడు దూరం అవడం చేత నేను మహాశోక సాగరంలో మునిగిపోయాను. నేను జీవించి ఉండగా ఈ దుఃఖం నుండి బయటపడడం అసాధ్యం. రాముడి ఎడబాటు వల్ల కలిగినటువంటి దుఃఖం చేత ఈ శోకసాగరం అనేటటువంటిది విస్తృతమైపోతుందన్నాడు. ఇప్పుడే నేను ఇక్కడే సీతారామ లక్ష్మణుల్ని చూడాలనుకుంటున్నాను, కానీ నా పాప ఫలితంగా ఆ భాగ్యం నాకు అబ్బట్లేదన్నాడు. విలపిస్తూ యశస్వి అయిన మహారాజు మూర్ఛితుడై శయ్య మీద పడిపోయాట, మంచం మీద. సారథితో అంటున్నాడు, ఆ యొక్క కౌసల్యాదేవి అంటున్నది సారథైనటువంటి సుమంత్రుడితో, నాయనా సుమంత్ర, సీతారామ లక్ష్మణులు లేనిదే నేను ఒక్క క్షణం కూడా జీవించలేను. కాబట్టి వారు ఉన్న ప్రదేశానికి నన్ను కూడా తీసుకుపో, లేకపోతే నేను మరణించడం తథ్యం. సుమంత్రుడు ఇలా అనగానే, అమ్మా, రఘురాముడు ఎట్టి దిగులు లేకుండా దండకారణ్యంలోకి ప్రశాంతంగా నివసించడానికి వెళ్ళాడు. కాబట్టి నువ్వు ఈ బాధలన్నీ కూడా విడిచిపెట్టు. రాముడికి ఏమైపోతుందో అని బాధపడవద్దు. రాముడు ఎప్పుడూ కూడా ధర్మబద్ధుడు. ఆయన రక్షణ ఆయన చూసుకుంటూనే నలుగురిని రక్షించగలిగినటువంటి సమర్థుడు. రాముడి మీద బెంగ విడిచిపెట్టమ్మా. లక్ష్మణుడు వనంలో నిరంతరము రాముడికి పాదసేవ చేస్తున్నాడు, పరమార్థ లాభాలను పొందుతున్నాడు. సీతాదేవి ఎల్లప్పుడూ తన మనస్సుని రాముని యందే లగ్నం చేసుకుని ఉన్నది. నిర్జనారణ్యములందు ఉన్నప్పటికీ అంతఃపురంలో ఉన్న భోగాలను అనుభవిస్తున్న స్త్రీలాగా ఆనందపడుతోంది. అలాంటి సాధ్వి సీతమ్మ తల్లి. వాళ్ళ గురించి ఏమని చెప్పమంటావమ్మా? సీతాదేవిలో వనవాసపరమైన ధైర్యం ఏమాత్రము కూడా కనిపించట్లేదు. సీతాదేవి హృదయం రాముడి యందే నిమగ్నమై ఉన్నది. తన భర్తకే అంకితమునరిచ్చింది. అందువల్ల శ్రీరాముని చెంతనున్న ఆమెను ఈ వనాలు అయోధ్యవలేనే సుఖ సంపదల్ని కలగజేస్తాయని చెప్పాడు. ఈ విధంగా కౌసల్యామాతని తన మాటల చేత ఓదార్చాడండి. నసోత్యాస్తే నచాత్మాన సోత్యోచాపి సోత్యోనాపి జనాధిప ఇదం హి చరితంలోకే ప్రతిష్టా స్యాతి శాశ్వతం. కౌసల్యాదేవి సీతారామ లక్ష్మణుల కొరకై మీరు ఏమీ కూడా దిగులు పడద్దు. మీ గురించి కానీ మహారాజు గారి గురించి కానీ చింతించవలసినటువంటి పనే లేదు. పితృవాక్య పరిపాలనా రూపమైనటువంటి శ్రీరాముడి యొక్క చరిత్ర ఈ లోకంలో ఆచంద్రతారార్కము నిలిచి ఉంటుందమ్మా. అంతటి గొప్ప పని చేశాడు నీ కొడుకు ఈరోజు. దానికి ఆనందించు, దిగులు పడకు. ఒక గొప్ప కార్యాన్ని ఆచరించడానికి, మీ వంశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికే ఈ పని చేశాడు నీ కుమారుడు అని చెప్పారు. కాబట్టి మహారాజా ఈ విధంగా చెప్తూ ఉండగా కౌసల్యాదేవి దశరథుడితో మాట్లాడుతున్నదండి. దయాళు ఈ దశరథ మహారాజు గారు పరమదయాళు, ఉదార పురుషుడు, ప్రియభాషి, ముల్లోకాలయందు గొప్ప కీర్తి గడించాడు. అయితే ఏం లాభం? ఈరోజు రాముణ్ణి అడవులకు పంపించి అంతకు మించి అపకీర్తిని చేతులారా తెచ్చుకున్నాడు. ఏమయ్యా దశరథ ప్రభో, సుఖాలలో పుట్టి పెరిగినటువంటి రామలక్ష్మణులు దుఃఖముల పాలై సీతాదేవితో కూడి అరణ్యాల్లో కష్టాలు ఎట్లు సహిస్తున్నారో కదా. నా కుమారుడు ఈ రోజుకి అరణ్యాలకి వెళ్ళి 7 రోజులు పూర్తయింది. నా బాధ ఏం చెప్పమంటావు రాజా? కైకేయి యొక్క చెప్పుడు మాటలు విని ఏమాత్రము ముందు వెనకలు ఆలోచించకుండా జాలి లేని వాడివై నాకు ఆత్మసకుడైనటువంటి సీతారామ లక్ష్మణుల్ని అడవుల పాలు చేశావు. రాముడు 14 సంవత్సరాలు వనవ్యాస దీక్ష తీసుకుని ముగించుకుని వచ్చేటప్పటికీ 15వ సంవత్సరం తిరిగి వచ్చిన పిమ్మట కూడా భరతుడు ఆయనకి రాజ్యాన్ని ఇస్తాడా, కోశాగారాన్ని అప్పగిస్తాడా? అది ఎన్నటికీ జరిగే పని కాదు. మహారాజా, బ్రాహ్మణోత్తములు భుక్తశేషాలనేటటువంటి వాటిని తమ్ముడు అనుభవించిన తరువాత తాను ఎందుకు అనుభవిస్తాడు రాముడు? భుక్తశేషాన్ని బ్రాహ్మణులు తింటారా? తినరు. అలాగే తమ్ముడు అనుభవించిన రాజ్యాన్ని రాముడు స్వీకరించడు. ఇది నాకు తెలుసు రాముడి గురించి.
తోడేళ్ళు, నక్కలు మొదలైన ఇతర జంతువులు ముట్టిన పదార్థాలని సింహము, పులులు ఏ విధంగా భుజించవో అలా రాముడు ఒకళ్ళు తీసుకున్న రాజ్యాన్ని వాళ్ళు అనుభవించరన్నాడు. శ్రీరాముడు ధర్మనిరతుడు, అట్టి వాణ్ణి నువ్వు అడవులకి పంపించావు, ఇదేనా నీకు ధర్మం? రక్షణ విషయంలో స్త్రీకి పతియే గతి అని శాస్త్రాలు చెప్తున్నాయి కదా. అతడు ఆదుకున్నప్పుడు ఆమెను రక్షించవలసిన వాడు కుమారుడే. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. భార్యని భర్త కనుక ఆదరించకపోతే, రక్షించకపోతే రక్షించాల్సిన వాడు కుమారుడు. ఒకవేళ ఈ రోజు నువ్వు ఉన్నావు, రేపు లేకపోతే అప్పుడైనా రక్షించాల్సిన వాడు కుమారుడే. అలాంటి కుమారుణ్ణి నువ్వు నాకు లేకుండా చేసావు. ఈరోజు నేను ఇంత బాధ అనుభవిస్తున్నా. స్త్రీకి ఎవరు రక్షకులో వాళ్ళు స్త్రీకి దూరం అయిపోతే స్త్రీ ఏకాకే అయిపోతుంది. నాకు ఆ రక్షణ కూడా లేకుండా చేసేసావు మహారాజా. నీ మీద ఆధారపడ్డం అనేది వృధా. నాకు అర్థమైంది. ఎందుకంటే కైకేయికి వశమైపోయి ఉన్నావు నువ్వు. నాకు ప్రీతిపాత్రుడు, నాకు రక్షణ చేసే రాముణ్ణి అరణ్యానికి పంపావు. నన్ను ఆదుకునే వాళ్ళు లేరు. పౌరులు, ఊళ్ళో ప్రజలు జీవోత్సవాల్లాగా పడున్నారు రాముడు లేడని. కడకు నువ్వు కూడా ఏకాకి అయిపోయావన్న విషయం నీకు తెలియట్లేదు. ఫలితంగా నీ కుమారుడైన భరతుడు, నీ భార్య కైకేయి వాళ్ళిద్దరే లాభపడ్డారు అందరిలో కన్నా. ఇంకెవ్వరూ కూడా లాభపడలేదన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. వాళ్ళందరినీ బాధ పెట్టవు. ఇలా అంటూ ఉంటే సుమిత్ర ఓదార్చిందండి. ఇప్పటికే పాపం సగం చచ్చిపోయి ఉన్నాడు మహారాజు. నీ మాటలతో ఆయన్ని ఓదార్చాలి. పతిని అలా నిందించడం తప్పు కౌసల్య. నీ మాటల్ని ఉపసంహారం చేసుకో. అలాంటి మాటలు ప్రభువుతో పలక్కు. ఆయన జీవోత్సవంలా పడి ఉన్నాడు. ఆయన్ని ఓదార్చు నీ మాటలతో, నీకైనా చేవగలిగి ఉంటే. అయ్యయ్యో అని మొరపెట్టుకుందండి కౌసల్య. పుత్ర వియోగం చేత కలిగినటువంటి బాధ చేత ఈ మాటలన్నీ వచ్చాయి. కానీ నా భర్త మీద ప్రేమ లేక, స్వామి నన్ను మన్నించండి, ఎందుకో పుత్రుడు లేడనేటటువంటి భావంతో అరణ్యాల పాలయ్యాడనే దుఃఖం చేత నిన్నిన్ని మాటలు అన్నాను. కానీ నిజానికి అనాలనే ఉద్దేశ్యంతో అనలేదన్నది. శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే స్మృతం, శోకో నాశయతే ధర్మం, నాస్తి శోక సమోరిపు. శోకంలో ఏ వ్యక్తి అయినా సరే ఇంగిత జ్ఞానాన్ని మరిచిపోతాడు, ధర్మాన్ని మరిచిపోతాడు, ఆలోచన విధానం స్పృహ తప్పిపోతాడు, వాడి ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడతాడు. ఆ శోకం ఆవేశపూర్వితమైనప్పుడు. నేను అదే పని చేశానని 1-2 సార్లు చెప్పుకుని బాధపడ్డది. ఇలా మాట్లాడుతూ ఉండగా కౌసల్య దశరథుడు నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి సమయం అయ్యింది. అందరూ నిద్రలోకి వెళ్తున్నారు. అప్పుడు అర్ధరాత్రి పూట మెలకు వచ్చింది దశరథుడికి ఉన్నపడంగా. కౌసల్య కౌసల్య ఒక్కసారి లే, నీకో విషయం గుర్తొచ్చింది నాకు, ఇప్పుడు చెప్పాలి నేను. ఆవిడ పాపం చాలా నిద్రలో ఉంది, పట్టించుకోవట్లేదు. కానీ ఈయన వింటోందేమో కౌసల్య అనుకుని ఉన్న విషయాలని చెప్తున్నాడు. పూర్వం నేను శబ్దవేది అనేటటువంటి విద్య నేర్చుకున్నాను. నేను మంచి యవ్వనంలో ఉన్నటువంటి రోజులవి. ఆ యవ్వనంలో ఉన్నటువంటి రోజుల్లో ఈ శబ్దవేది విద్యను నేర్చుకుని చీకటి పడాక దాన్ని ఎలా ప్రయోగించాలో నేర్చుకుందామని సరయూ నదీ తీరం దగ్గరికి వచ్చా. అక్కడ శబ్దం వచ్చే ప్రాంతం వైపుకు వెళ్తూ ఎక్కడైనా శబ్దం వస్తే ఆ శబ్దం వైపు బాణాన్ని కొడదామని చూస్తూ ఉంటే సరయూ నదిలో నీటి బుడగల శబ్దం వినిపించింది. ఏదో ఏనుగు వచ్చి తన తొండంతో నీళ్లు లాక్కుని తాగుతోందేమో అనుకుని ఆ ఏనుగుని కొడదామని ఆ శబ్దం వస్తున్నటువంటి శబ్దాన్ని వినికిడిని చూసుకుని దాని ద్వారా ఆ శబ్దం వచ్చే వైపుకు బాణాన్ని సంధించి కొట్టాను. కొడితే ఒక పెద్ద కేక వేసి అక్కడ ఒక ముని కుమారుడు కింద పడిపోయి బాణం తగిలింది గుండెల్లో, మర్మస్థానం. నేను పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళాను, ఆ శబ్దం వచ్చిన ప్రదేశానికి. అక్కడ ఏనుగు లేదు, ఒక ముని కుమారుడు పడిపోయి ఉన్నాడు నా బాణం తగిలి. అతడు నాతో చెప్పాడు, ఏమయ్యా నేను ఏ తప్పు చేశానని నువ్వు నన్ను కొట్టావు ఈ బాణంతో. మా తల్లిదండ్రులు అందులు, వాళ్ళకి నీరు తీసుకువెళ్దామని దాహార్తితో ఉన్న మా తల్లిదండ్రులకి దాహాన్ని తీరుద్దామని నేను ఇక్కడికి వచ్చాను.
నువ్వు నన్ను ఈ బాణంతో కొట్టావు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటో కదా అని బాధపడ్డాడు. అప్పుడు దశరథుడు, అయ్యా నేను ఈ నీటిని నేను తీసుకువెళ్తాను, నువ్వు కంగారు పడద్దు అని చెప్తే, నువ్వు తీసుకువెళ్ళు, కానీ నేనైతే ఇప్పుడు దేని ఇంక బ్రతకలేను, ఈ యొక్క బాణాన్ని నా యొక్క హృదయం నుంచి పైకి లాగే, నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను, నాకు ముక్తిని ప్రసాదించు అంటే ఆలోచిస్తున్నట్ట దశరథుడు తీయడానికి. నువ్వు ఆలోచించకయ్యా దశరథ, ఎందుకంటే నువ్వు కనుక ఈ బాణం తొలగిస్తే నేను చచ్చిపోతే నీకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందనే బాధ నీకు అక్కర్లేదు. నేను ఒక వైశ్యుడికి ఒక శూద్రకన్య యందు జన్మించినటువంటి వాడును, కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం అంటుకోదన్నాడు. అదేమిటండి ఋషితుల్యులు కదా వాళ్ళు అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, వర్ణాశ్రమాల కింద విడదీశారు కానీ కులాల కింద విడదీయలేదండి మన వేదం. వర్ణాశ్రమాలలో కూడా తపస్సు చేయొచ్చు ప్రతి వర్ణం వాళ్ళు కూడా. ఆ తపస్సు ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి, శాస్త్రం ఎలా చెప్పిందో అది ఎలా చెయ్యాలో మనకి తెలియక మనం ఇబ్బందులు పడుతున్నాం. ఒక వైశ్య వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి తపస్సాచరించి ఋషి అయ్యాడు. ఋషయ్యి ఆ మునిబాలకుడు చనిపోతే ఈ దశరథుడు నీళ్లు పట్టుకుని వెళ్తే, నా కుమారుడి యొక్క చంపావు కాబట్టి, నాకు పుత్రశోకం కల్పించావు కాబట్టి నువ్వు కూడా పుత్రశోకంతోనే మరణిస్తావు అని శపించాడండి. ఒక వైశ్య వృత్తిని అవలంబించిన వాడు ఋషిగా మారి శాపమిస్తే అది దశరథుడికి తగిలింది. అంటే ఏ వర్ణం వాడైనా తప్పకుండా తను తపస్సు చెయ్యవచ్చు. ఆ వర్ణంలో ఉన్నటువంటి పద్ధతులు చెప్పిన విధంగా చెయ్యాలి. అందుకనే రాముడు తాపస వృత్తి కింద వచ్చినా చేతిలో ధనస్సు పట్టుకున్నాడు. బ్రాహ్మణులు తపస్సు చేసే వాళ్ళందరూ అలా పట్టుకుంటారా? వర్ణాన్ని బట్టి పట్టుకోవచ్చు అన్నారు శాస్త్రం. ఆయన క్షత్రియుడు వర్ణం ప్రకారం, కాబట్టి తాను తాపసు కింద ఉన్నా నలుగురు వచ్చి నన్ను కాపాడండి అంటే తాను కాపాడాలి. అందువల్ల చేత్తో బాణం పట్టుకున్నాడు, ఖడ్గం పట్టుకున్నాడు. అలానే మనస్సుని దైవం మీద తీయలేదు, తాపస వృత్తిని కూడా చేశాడు. రోజు ఆ అరణ్యంలో కూర్చుని తపస్సు చేసుకునేవాడు రాముడు. ఓ గంట పురాణం వినేవాడు, దైవీ కథలన్నింటినీ కూడా ఋషుల ద్వారా ఇవన్నీ చెప్తారు. క్షత్రియుడు కాబట్టి చేతిలో బాణాన్ని వదలలేదు, వెపన్ అది ఉండాలి. అలాగే ఏ వర్ణానికి సంబంధించిన వారైనా వారి వృత్తిలో ఉన్న ధర్మాన్ని పట్టుకునే తపస్సు చెయ్యాలి అని చెప్పింది శాస్త్రం. ఉత్తరకాండలో శంభుకుడి వధ ఉంది. శంభుకుడు అలా చేయలేదండి. అతడు వర్ణానికి సంబంధం లేనటువంటి వేరే విధానంలో చేశాడు. అది దేవతలకి అంగీకరించరా ఆ యొక్క తపస్సు చేసే విధానం ఆ వర్ణానికి తగ్గట్టుగా. నీకు అంత జ్ఞానం లేదు, నేను వెళ్ళి కూర్చుంటాను, ఏరోప్లేన్ నడిపేస్తానంటే అలా ఇస్తారు నీకు? నువ్వు టికెట్ తీసుకుంటే వెళ్ళి వెనకాల సీట్లో కూర్చోవాలి. నేను నడుపుతానని ముందరకు వెళ్ళి ఆ పైలట్ దగ్గర కూర్చుంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నీ అర్హత ఎక్కడి దాకా ఇచ్చారు? వెళ్ళి నువ్వు గాల్లో ఎగురుతావు, పైలట్ గాల్లోనే ఎగురుతాడు. కానీ ఆ యొక్క విషయం, ఆ విధానం, ఆ అవగాహన ఉన్నది వేరతనికి. నీ అవగాహన ఎంతవరకు? వెళ్ళి కూర్చునేంతవరకు. అలాగా ధర్మవ్యాధుడు అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు మహాభారతంలో. ఆయన మాంసం కొట్టు నడుపుకునేవాడు. ఆయన తపస్సు చేశాడు. ఎలాంటి తపస్సు చేశాడు? తల్లిదండ్రుల్ని సేవించడం, అతిథుల్ని పూజించడం, తన వృత్తినే దైవంగా చూసుకున్నాడు. అది అతనికి తపస్సు. బ్రాహ్మణుడిగా పుట్టినటువంటి కౌశికుడు ఒక కన్నెర్ర చేసి ఒక కాకిని బూడిద చేస్తే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆవిడ భిక్ష సరిగ్గా వేయలేదని సమయానికి ఆవిడ మీద కోపపడ్డాడు. నీ కాకిని అనుకున్నావా నేనేమైనా? నువ్వు కోపంగా చూస్తే అంటే, అమ్మ నీకెలా తెలిసి ఈ విషయం అన్నాడు. నీకు ఇంకా చాలా విషయాలు తెలియాలి. జనకుడి యొక్క రాజ్యంలో ఉన్నాడు ధర్మవ్యాధుడు అనేవాడు, అతన్ని కలు. ఆయన ఏం చేస్తున్నాడు? తీరా ఈ బ్రాహ్మణుడు వచ్చి చూస్తే మాంసాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాడు. ఈయనేమో మాంసం కొంపు, ఈయన దగ్గరికి వెళ్ళమంది ఆవిడ, ఈయనేం చేస్తాడు అనుకున్నాడు.
ఆయన ఏం చేశాడు? రామయ్య నీకోసమే చూస్తున్నాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు. నీకింత శక్తి ఎలా వచ్చిందన్నాడు. నేను ఏం చేస్తానో రా చూపిస్తాను. నేను నా వృత్తిని దైవంగా చూస్తాను. నేను చంపను జీవుల్ని, వచ్చిన మాంసాన్ని కొంటాను, ఇతరులకు అమ్ముతా. నా తల్లిదండ్రులను అదిగో చూడు, వాళ్ళే నా దైవాలు, వాళ్ళని కూర్చోబెట్టి పూజిస్తాను రోజు. నా ధర్మాన్ని నేను ఆచరిస్తాను దూచా తప్పకుండా. ఎదుటివాడు నా వల్ల ఇబ్బంది పడడు. నా సేవక వృత్తి నేను చేసుకుంటానన్నాడు. నాకింత శక్తి అందువల్ల వచ్చింది. నువ్వు బ్రాహ్మణుడు అయ్యుండి నీ తల్లిదండ్రులను విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకుంటున్నావు. తల్లిదండ్రులు ఉండగా తల్లిదండ్రుల్ని పూజించు ముందు, ఆ తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్ళి. తల్లిదండ్రులు ఉండగా తల్లిదండ్రులను విడిచిపెట్టడం ఏమిటయ్యా అని అందగా అప్పుడు ఈ కౌశికుడికి తెలివి వచ్చి అప్పుడు వెళ్తాడు ఇంటికి. ఇదంతా ఎందుకు చెప్పొచ్చానంటే, వైశ్యుడైనా తపస్సు చేశాడు కాబట్టి ఆ తపశ్శక్తి అతనిలో ఉంది. అతను ఋషి, తాను శపించాడు దశరథుడు. ఆ శాపఫలం ఇప్పుడు నాకు అనుభవానికి వస్తున్నది కౌసల్య. అందుకనే ఒక మాట చెప్తారు శాస్త్రంలో, ఏదైనా సరే కర్మ ఫలితం అనేటటువంటిది ఎవరైనా అనుభవించక తప్పదు. జీవితంలో గుర్తుపెట్టుకుంటు, కర్మని ఎవరైనా అనుభవించాలి. తాను చేసుకున్నటువంటి పుణ్య పాపకృత్యాల ఫలితంగా తగున రీతిగానే సుఖము దుఃఖము వచ్చి పడతాయి ఎవరికైనా. బాధన్ని చెప్పుకుని అర్ధరాత్రి సమయంలో రామా 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 అంటూ నిద్రలోకి జారుకున్నారు. ఎప్పుడు జారుకున్నారో తెలియదు. తనలో తాని మాటలన్నీ మాట్లాడుకున్నాడు. ఆ ఫలితం ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను, ఋషి చెప్పినటువంటి ఫలితం అని బాధపడుతూ ఆ అర్ధరాత్రి సమయంలోనే శరీరాన్ని విడిచిపెట్టేశాడు దశరథుడు. ఇక అతివేగంగా వశిష్ఠుల వారు భరతుడికి కబురు పెట్టించాలని, రాజ్యం ప్రభువు కనుక లేకపోతే రాజ్యం పాడైపోతుందని, అధర్మం పెచ్చుమీరిపోతుందని, అర్జెంటుగా రాజ్యానికి ప్రభువు కావాలని భరతుడికి కబురు పెడతాడు. జరూరున రావయ్యా నీతో పని ఉన్నది అని చెప్పకుండా భరతుడికి దశరథుడు చనిపోయాడని కబురు పెడతాడు. అప్పటికే చాలా దుస్వప్నాలు వచ్చాయి భరతుడికి. అలాంటి భరతుడు రావడం, తల్లిని నిందించడం, పశ్చాత్తాపపడడం, అన్నగారి దగ్గరికి బయలుదేరడం, రాముణ్ణి బ్రతిమాలడం అనేటటువంటి విషయాల్ని రేపటి సాయంత్రం 6:30 దగ్గర మళ్ళీ ఇదే ప్రాంగణం దగ్గర మనందరం కూడా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈరోజు కూడా ఈ యొక్క ప్రవచనంలో బండారు ధర్మరాజు గారి జ్ఞాపకార్థంగా వారి భార్య సీతామహాలక్ష్మి, కుమారుడు సతీషు, వెంకటగౌరి దంపతులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చక్కనైనటువంటి రామాయణ కథాగానంతో ఈ అయోధ్యాకాండ ఇంకొక 2 రోజుల్లో 3 రోజుల్లో పూర్తయిపోతుంది. అందరూ శ్రద్ధాళువులై ఈ రామాయణాన్ని సంపూర్ణంగా విని రామనామాన్ని రాసి ధరిస్తారని మరొక్కసారి ప్రార్థన చేస్తూ నేను చెప్తాను, మీరందరూ చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 రామ్ రామాయ నమః, 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 రామ్ రామాయ నమః. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యసాల్ని జయ గురుదేవ దత్త. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు. స్వస్తి. గోవిందా.